ఓకే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడా మరలా తిరిగి మనం ఈ జూమ్ సెక్షన్ లో కలుసుకునేటువంటి అవకాశం కలిగినందుకు సాయినాథునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఉభయ కుశలోపరిని భావిస్తున్నాను. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశము మహర్షాపతి గారు. బివి నరసింహస్వామి యొక్క జీవిత చరిత్రను విన్నాము, దాన్ని మననం చేసుకుంటూ ఉన్నాము. చాలా ఒక గొప్ప సాధనాతత్వంలో ఎలాంటి ఇదివంతులో అలాంటి మహాత్ముల గురించి తెలుసుకుంటూ తెలియజేసేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ ఐఎస్ఎస్ బిఎస్టి వ్యవస్థాపకులకి అందరికి కూడా ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొని శ్రద్ధగా వినే ప్రతి ఒక్క శ్రోతకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు భక్త భగత్ బాబా గారి చేత భగత్ అని పిలిపించుకున్నటువంటి భక్త మహర్షాపతి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకి. అని నిజంగా ఒక సాధకుడు అనేటువంటి వాడి జీవితం ఎలా సాగుతూ ఉంది, ఎలా వెళ్తూ ఉంటుంది అనే దాని ఒడిదుడుకులకి ఆయన త్రాసులో చాలా శ్రద్ధగా వినండి మిత్రులారా. త్రాసులో రెండు వైపులా రెండు ధర్మాలను పెడతాడు. నీ కుటుంబ ధర్మమా, విశ్వధర్మమా, ఇలాంటి సంఘర్షణలో మనల్ని ఉంచుతూ ఉంటాడు భగవంతుడు. అలా మొన్న బాబాయ్ గారు కాల్ చేశారు నాకు, నరసింహరావు గారు కాల్ చేసి, అమ్మా ఇట్లా మనం చెప్పాలి అంటే ఓకే సరే కానిద్దాము అనుకున్నాము. నేను బుధవారం క్లాస్కు ఓకే చెప్పేశాను. గురువారం అంతా సాఫీగా ఉంది. గురువారం మధ్యాహ్నం బాబా ఒక విచిత్ర సంఘటనని చేశారండి. అది అకస్మాత్ సంఘటనలు అనొచ్చు మనం. అకస్మాత్ సంఘటనలో భాగంగా మా పాప జాబ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ మార్గ మధ్యంలో ఆమె వస్తున్నటువంటి వాహనాన్ని మరో వాహనం ఇది కావడం, అంటే ఆ భక్తుల్ని ఎలాంటి సందిగ్ధంలో ఉంచేస్తాడో చూడండి. ప్రమాదం సంభవించింది. కొంచెం ఇప్పుడు కూడా ఆ స్ట్రగుల్తో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మాట్లాడుతూ దీని గురించి నేను ఆ టైం అనేది మర్చిపోయా. క్లాస్ ఉంది అనుకుంటున్నానే కానీ ఆ క్లాస్ 7కి అనేది మర్చిపోయా. 7:30కి అనే థాట్లోకి వెళ్ళిపోయాను అనమాట. నిన్న గురువారం రోజు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో వాహనం మీద నుంచి పడి పాపకంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటన. అంటే అంత పెదిందో అంటే అటువంటి జరిగిన ఆ సమయంలో ఆ భగవంతుడు అనేవాడు ఎటువంటి విధిస్తాడో చూడండి. ఆ రోజంతా హాస్పిటల్లో ఉన్నాము, చేశాము. దాంట్లో కూడా అది అనుకున్నా, బాబా ఏదో జరగాల్సింది నువ్వు కొద్దిలో ఆపావు. సరే ఇక్కడ ఇదంతా ఈ బిడ్డను చూసుకుంటూ సంఘర్షణలో ఉన్నాము, ఇక్కడ క్లాస్కి పేరు ఇచ్చేశాను, మరి అలా అంటే తను కనీసం నోరు కూడా తెరిచి ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇటు పక్క అంతా బాగా కొట్టుకుంది, పెద్దలు కొంచెం ఇదైనాయి. కానీ అట్లాంటి సంఘర్షణలో ఉన్నాను. బిడ్డను చూసుకుంటూ ఆయన సాయి చూసి ఆ కృతజ్ఞతతో ఇదైపోతూ అనుకున్నాను. అంటే ఒక భక్తుల జీవిత గాథను మనం తెలుసుకుంటే ఇప్పుడు మహర్షాపతి బాబా గారి దగ్గర ఎలా ఉన్నారు, అటువంటి దివ్యమైనటువంటి ఒక భక్తుని గురించి చెప్పబోతున్నావు. కానీ ఒరే భగవంతుడా, నువ్వు ఇచ్చినటువంటి ఇప్పుడు నీ కుటుంబ ధర్మం, నీ పుత్ర పౌత్రులు అంటావా? లేదు, నా కోసం నీ యొక్క సమయాన్ని వెచ్చిస్తావా? ఇది నాకు పరీక్షా సమయం కాబోలేమో తండ్రి అనుకున్నాను నిజంగా. అదేమో బహుశా అది చదువుతూ ఉన్నప్పుడు కూడా మహర్షాపతి, కానీ వర్క్ చూసుకోలేదు నేను. సరే ఇది వరకు మహర్షాపతి గారిది తెలుసుకున్న మనకు అందరికి కూడా మహర్షాపతి గురించి ఎవరైతే అంటే ఈ సంఘటన నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో నేను గొప్ప అని క్రియేట్ చేసుకునే దానికి కాదండి. ఒక సాధకుడికి ఆయన తెచ్చే సంక్లిష్ట పరిస్థితులు, ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆ వై జంక్షన్ లో మనం ఏ జంక్షన్ వైపుకు మన యొక్క మనసుని హృదయాన్ని పంపించగలము అనే దానికోసం. సరే నేనేమనుకున్నాను, భగవంతుడా నువ్వు తండ్రి నిన్ను అనేవాడు లేకపోతే ఈరోజు నా బిడ్డ నాకు ఈ మాత్రం కూడా దక్కుండేది కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి నాకు కనీసం ఈరోజు ఇదైనా ఉంది. నువ్వు వేసిన భిక్ష కాబట్టి నీ గురించి నాకు కలిగినటువంటిది నేను తెలుసుకున్నటువంటిది 10 మందికి సమయాన్ని వెచ్చించేదానికి 1 గంట సమయం నాకు పెద్ద కాదు. మానవుల కంటే కూడా ఈ కుటుంబ ధర్మం కంటే కూడా నాకు నీ యొక్క తత్వాన్ని నేను తెలుసుకున్నటువంటి దాన్ని ఇవ్వడమే నాకు ధర్మం అనిపిస్తుందని చెప్పి దీనికి ఒక అడుగు ముందుకు వేసే శక్తిని నాకు ఇచ్చాడండి తండ్రి. అలా సరే ఇంకా మహర్షాపతి చరిత్రలో అది ఒక పరిస్థితి. ఇప్పుడు కూడా పాప అలా ఉంది, కొంచెం ఇంట్లో వాళ్ళని చూసుకోమని చెప్పి ఇలా మనం వచ్చాను. కానీ
నా తరపు నుంచి కొంచెం లేట్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ టు ఆల్. ఇప్పుడు మహర్షాపతి ఎవరైతే ఒక పరమాత్మ మూర్తి భవించినటువంటి పరమాత్మ తత్వానికి నామకరణం చేశాడో, 14 పాటు సాయి పరంధామునితో కలిసి ఆ శైలు పంచుకున్నాడో, అంటే ఆ పడకని పంచుకున్నాడో ఆ భక్తాగ్రేసుడు ఎన్నిసార్లు షిరిడి నుంచి సాయినాథుడు వెళ్ళిపోయినా తీసుకొచ్చి షిరిడిలో ఉంచినవాడు, 1886లోనే మరుగైపోవాల్సినటువంటి సాయి దేహాన్ని పరిరక్షించి 1918 వరకు 60 ఏండ్ల పాటు షిరిడీలో అజరామంగా వెలిగిపోయేలా చేసినటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుడే, ఆ భక్తాగ్రేషుడే దివ్యమైన మహర్షాపతి. ఆయనకి అందరం మనం ఒక్కసారి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుందాం. మహానుభావుడు ఎక్కడున్నా, వారి ఆత్మ ఏ విశ్వలోకాల్లో ఉన్నా మన అందరి సాధనకి, అంటే ఇక్కడ ప్రతి అడుగడుగున ఒక్కొక్క ఒక్కొక్క భక్తుడి యొక్క జీవిత గాథ ఒక్కొక్క ఆణిముత్యం లాగా ఉంటుందండి. ఎవరికి వాళ్ళ ప్రత్యేకత. అందుకే నేను చెప్తాను, ఇప్పుడు మనం అందరం కూడా ఈ తరంలో ఉన్నటువంటి సాయి భక్తులు అనుకోండి, నా యొక్క ప్రత్యేకత నాదిగా ఉంటుంది, మన నరసింహారావు గారిది వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకుంటుంది, ఎవరి యొక్క ప్రత్యేకత వాళ్ళకుంటుంది అనమాట. అంతేగాని అందరం కలిసి ఒకటేగా చెయ్యాలి అంటే ఎవరి గుణాలు ఒకటిగా ఉండవు, ఎవరు చేయరు. ఇప్పుడు కాకాసాబ్ దీక్షిత్ తీసుకుంటే ఒక కలికితు రాయి, మహాశాపతిని తీసుకుంటే ఒక కోణంలో ఆయన ఇంకొక కలికితు రాయి. ఎన్ని ఆ రత్నాలు, ఎన్ని ముత్యాలండి ఏరుకుంటే. అట్లా ఇది అది అచలమైనటువంటి అజరామమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో అచంచలమైనటువంటి సంపదలు కలిగినటువంటి మూర్తి భవించిన వ్యక్తి భగవంతుడే కావాలని సంపదలన్నీ వదిలిపెట్టి వచ్చినటువంటి భక్తాగ్రేసుడు కాకాశాబ్ దీక్షిత్ అయితే తనకి తిండికి కూడా లేకపోయినా కూడా సాక్షాత్ పరమాత్మ యొక్క సాంగత్యం దక్కితే చాలని బల్లగుద్దే వైరాగ్యంతో జీవించినటువంటి దివ్య భక్తాగ్రేషుడు మన మహర్షాపతి. అంటారు చూడండి, ఆకలి అయిన వాడికండి, ఆకలితో కడుపు నిండిన వాడికండి ఆధ్యాత్మికత, ఆకలితో అన్నం దొరక అలమటించే వాడికి కాదు ఆధ్యాత్మికత అంటాం. కానీ ఆకలితో అలమటిస్తున్నూ కూడా మన జీవితాన్ని భగవంతుడు ఎలా డిజైన్ చేస్తే అలానే జీవించగలిగేటువంటి సమర్థత సామర్థ్యత కలిగినటువంటి భక్తాగ్రేషుడు మన మహర్షాపతి. నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క కోణం చూసేటువంటి దృష్టి మనకు ఉండాలి, అతి ఆస్వాదించేటువంటి ఆనందం ఉండాలి. ఇక సరే, మన మహర్షాపతిని తీసుకుంటే వారి జనన తేదీలు అవి మనకి పెద్దగా లేవు, కానీ ఆయన వృత్తి మాత్రం అదే అనుకుంటాను. ఏదైనా సంఘటనలు, బాబాయ్ గారు నాకు ముందర ఫోన్ చేసేటప్పుడు ఒక విశ్వ బ్రాహ్మణ కుటుంబం నాకు కలిసింది. జొన్నవాడ వెళ్ళినప్పుడు అక్కడ కలిసి కాసేపుడు కూర్చొని అన్ని చక్కగా వాళ్ళు ఎన్నో తీర్థయాత్రలు దర్శిస్తూ వాటిని ముచ్చటించారు. ఈయన మన దివ్య మహర్షాపతి కూడా విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి, అంటే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జన్మించారే ఆ యొక్క వర్గానికి సంబంధించిన విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వాడు మన మహర్షాపతి. స్వర్ణకార వృత్తి కంసాలని కూడా అంటారు వీళ్ళని. అలా ఆ వృత్తితో ఏదో అట్లా ఇట్లా జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఖండోబా ఆలయంలో పూజారిగా ఉన్నాడు. ఆ ఖండోబాకు సంబంధించినటువంటి 7.5 ఎకరాల పొలం ఉంది, ఏదో వచ్చిన దాన్ని అట్లా ఏదో పోషణకి ఇదవుతూ ఉన్నటువంటి వాళ్ళనమాట. ఇలా ఉన్న ఈయన ఒక రోజు అలా ఖండోబా మందిరంలో చక్కగా పూజ చేసుకుని ఆ పూజాహారతిని పల్లెం తీసుకొని బయటకు వస్తున్నటువంటి సందర్భంలో దివ్య కళ్యాణ ఆ కోసం వచ్చినటువంటి కళ్యాణ గణం అనవచ్చు వాళ్ళని. వివాహ సందర్భంగా వచ్చిన చాందుపాటులతో కదా కలిసి వచ్చాడు మన తండ్రి సాయినాథుడు. అంతకు ముందు వచ్చి వెళ్ళున్నాడు. కానీ ఇప్పుడు తర్వాత 3 సంవత్సరాలకి, అప్పుడు ఫస్ట్ లో వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలకి మళ్ళా ప్రకటితం అయ్యాడు ఇక్కడ ఆ కళ్యాణం కోసం. అంటే లోక కళ్యాణాన్ని, విశ్వ కళ్యాణాన్ని చేపట్టాలనుకున్నటువంటి ఆ పరబ్రహ్మ కళ్యాణ జరుపుకునేటువంటి ఆ కళ్యాణ బృందంతో కలిసి షిరిడీలో దిగాడు. అరే నాయన, విశ్వ కళ్యాణాన్ని నేను ఈ షిరిడీని కేంద్రంగా చేసుకొని చేస్తాను అనే విధంగా దిగి, ఎక్కడ దిగాడు అదే అంటారు, మనకి రాస్తారు, మహర్షాపతికి చెందినటువంటి పొలంలో మర్రి చెట్టు కింద ఆయన దిగాడు అని చెప్పి చెప్తారన్నమాట. మర్రి చెట్టు అనగానే గుర్తొస్తుంది మనకి శాస్త్రంలో దక్షిణామూర్తి యొక్క వైభవము. ఆ దక్షిణామూర్తి ఇది వటవృక్ష మూలంలో కదా కూర్చున్నాడు సనక సనందనాథులకి ఆ దివ్య జ్ఞానాన్ని అందించేందుకు. అలా మన తండ్రి మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చేందుకు
చక్కగా ప్రకటితమయ్యాడు ఆ మర్రి చెట్టు కింద. మర్రి విత్తనం చిన్నదే కావచ్చు, కానీ దాని యొక్క విస్తారం ఎంత ఉంటుందో చూడండి. దాని ఓడలు మళ్ళీ దానికి ఆ చెట్టుకి బలం, చెట్టు కాండం కంటే కూడా ఓడలు బలం. అలా సాయి యొక్క విశ్వ కళ్యాణం శాఖోపశాఖలుగా విశ్వ వ్యాప్తం అవుతుందనే దానికి నిదర్శనంగా ఆయన అక్కడ దిగడము. అలా చూస్తూ ఆయన్ని, అంటే ఒక దివ్య వర్చస్సు కలిగినటువంటి వాళ్ళని చూడగానే ఆ పూజాతత్వంతో ఉండేటువంటి ఆ సద్గుణాలు కలిగినటువంటి మహర్షాపతి ఆయనలో ఉన్నటువంటి దైవీ సంపత్తుకి ఆకర్షితుడయ్యాడు. చూడగానే తన మనసులో నుంచి అప్రకటితంగానే ఆవో సాయి, అప్పుడు దాకైనా 12 16 కుర్రోడనో 21 కుర్రోడో ఏదో ఒక వైద్యుడు ఏదో అలా ఉంది. ఇప్పుడు ఆవో సాయి అన్నాడు. రండి సాయి అంటే దీని కబీర్ కూడా అంటాడు. కబీరు మతంలో సాయి అంటే భగవంతుడు అని చెప్పి చెప్తారు. దీనికి తర్వాత తర్వాత చాలా మంది సాయి అంటే సాగరం అంతా, అంటే సాయి అంటే సాకార రూపమైనటువంటి ఈశుడు, రకరకాల, అంటే ఎవరి అవగాహన ఎవరి అవగతులకు వారు ఇచ్చారన్నమాట. సాక్షాత్కరింపబడినటువంటి ఈశ్వరుడు అని కూడా అనుకోవచ్చు కదా. అలా రకరకాలుగా ఎట్లా అయితేమి అప్పుడు దాకా పేరు లేనటువంటి భక్తుడి చేత పేరు పెట్టించుకున్న అవతారం ఏదైనా ఉందయ్యా అంటే మన సాయి యొక్క అవతారమే. అలా చక్కగా ఆ లంగోటి చేతిలో చిలుముకోటు పెట్టుకొని అలా సరేనైనా అక్కడ కొన్ని గ్రంథాల్లో చెప్తారు, తండ్రి ఇక్కడ అప్పటికే మత కలహాలు ఉన్నాయి కాబట్టే కదీనా మత కలహాల్ని నివారించే దానికోసం వేషధార ఏమో ముస్లింది, చేసే పనులన్నీ బ్రాహ్మణ పనులు, దిగిందేమో మసీదులో, ఇలా ఉంది కదా. అందుకని అక్కడ అంతకు ముందే బాబా గారు వెళ్ళేటప్పటికి ముందరే అక్కడ ఉన్నారు కదా జానకీదాస్, దేవిదాస్ ఇట్లాంటి మహాత్ములు ఉన్నారు. అందులో మహాత్ములను సేవించేటువంటి ఒక సద్గుణం కలిగినటువంటి వ్యక్తి మన మహర్ష. అందుకనే మహాత్ముల సాంగత్యం వల్ల మహాత్ముల యొక్క చర్యలు ఎలా ఉంటాయి, వారి యొక్క దివ్య వర్చస్సులు ఎలా ఉంటాయని గమనించిన వాడు సాయిని గుర్తించాడు ఏ లీల లేకుండా. ఇక్కడ బాయిజాబాయి మరియు మహర్షాపతి వీళ్ళిద్దరు మాత్రం సాయిలో లీలలు చూడక ముందే ఆయన సాక్షాత్ పరమాత్మ అని చెప్పి గుర్తించి ఆయనకు అనన్య సేవ చేసినటువంటి భక్తులు వీళ్ళిద్దరు. అలా మహర్షాకి స్నేహితులు ఉండేవారు కదా, కాశీరాం కావచ్చు, అప్పాజీ, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు కూడా చక్కగా ఆయన కావలసినటువంటి అన్ని అమరస్తూ అక్కడ ఉన్నారు. సరే మసీదులో ఉన్నాడు బాబా. సరే అంతవరకు భగవంతుడికి పేరు పెట్టినటువంటి ఇది. ఈయన జీవన విధానం, వృత్తి ఎలా ఉంది, వృత్తిని గురించి చెప్పుకున్నాం కదా. ఆ జీవన విధానం ఎలా ఉంది అంటే చాలా పేదరికం అనుభవిస్తున్నటువంటి కుటుంబం, ఏదో భుక్తి. ఈయనకి 3 కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ముందరే కొంచెం అటో ఇటో సత్వగుణోపేతమైనటువంటి వాడు, బాహ్యం దానిపైన ఆసక్తి జనించినటువంటి వాడు కాబట్టి ఆయనకి వైరాగ్యం ఆ కుమారుడు చనిపోయిన తర్వాత కొంచెం ఇంకా ఇదైంది. ఇప్పుడు బాబాతో సాంగత్యం అయిపోయిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా మసీదులోనే కూర్చుంటూ, మసీదులోని ఇప్పుడు ఖండోబాగానం ఒకసారి ఆవహిస్తే కూడా గురుస్థానం కింద తవ్వి చూపిస్తారు కదా, చూసినప్పుడు దీన్ని ఎప్పుడు తెరవద్దు బాబా అంటాడు. ఆ సంఘటన కూడా మహర్షాపతిలో ఉంది. అలా మనకి ఈయనేం చేస్తారు, బిడ్డ చనిపోయిన తర్వాత బాబా సంగతుల్లో అక్కడే ఉంటారు. బాబా ఒకరోజు చూసి, అంటే బాబా షిరిడీకి వెళ్ళినప్పుడు ఎంతో మందికి ₹1, ₹2, ఒక్కొక్కరికి ₹55, ఒక్కొక్కరికి ₹30 ఇలా ఇచ్చేవాడని చెప్పి మనకుంది కదా. అలానే ఒకరోజు మహర్షాపతికి కూడా బాబా గారు డబ్బులు ఇవ్వబోయాడట. ఇవ్వబోతే మహర్షాపతి తిరస్కరించాడు. బాబా, నాకు కావాల్సింది ఈ ధనం కంటే కూడా దివ్యమైనటువంటి మీ సాంగత్యం నాకు చాలు తండ్రి, మీ సాంగత్యంలో నేను జీవించగలిగితే చాలు అని చెప్పి అన్నాడట. అప్పటి నుంచి అందుకని బాబా గారు ఎంతమంది ఉన్నా, అంటే తన యొక్క భక్తుల్లో ఉన్నటువంటి స్థితిని, ఇప్పుడు మనం అంతే కదా, ఎవరిని ఇస్తే సాక్షాత్ బాబానే ఇస్తున్నాడు, మనం తీసుకునే దానికి ఏముందని చెప్పి తీసి అలా వేసుకుంటాం. కానీ బాబా ఆయన అడిగాడు, కాకా సర్దీశత్ ఎలా అయితే కుంటితనం అడిగారో ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా. అలా మహర్షాపతి నీ సాంగత్యం నాకు చాలు తండ్రి, నాకు ధనం కంటే కూడా అని చెప్పి వేడుకుంటాడు. సరే అలా జరిగిపోయింది. సరే ఈయనకి తన సేవ చేస్తూ ఉన్నాడు, తనతో పాటు నిద్రిస్తూ ఉన్నాడు. ఒకరోజు బాబా మాఘ పౌర్ణమి రోజు మహర్షాన్ని పిలిచి కూర్చోబెట్టుకొని, హే భగత్, నువ్వు ఇక పైన ఇంట్లో నిద్రించవయ్యా అని చెప్పాడట. ఇంటి పట్ల అప్పటికే కొంచెం ఇంటి పట్ల అంటే ఇంటికి వెళ్ళకుండావి సంసారము పట్ల విముఖత కలిగి ఉన్నాడు.
అందుకని ఈయన లేదు అది ఇది అని చెప్పి బాబా మాట పెడచెవిన పెట్టి వచ్చేస్తూ ఉన్నాడట. ఒకరోజు బలవంతంగా ఒక భక్తుని చెప్పి ఇతన్ని ఇంట్లో పడేయండిరా, ఇటు నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను నేను అని చెప్పి ఇంట్లో పడేసి, నిజంగా అనిపిస్తుంది అది నాకు చదువుతున్నప్పుడు నవ్వు వస్తుంది అనమాట. అంటే ఒరే మోహంలో ఇరుక్కోవద్దని చెప్పేటువంటి పరబ్రహ్మ అయినటువంటి తండ్రి వంశోద్ధారకుడిని ఇచ్చేదాని కోసం బలవంతంగా సంసారాన్ని సాగింపది అంటే ఎందుకు చేయించాడు అక్కడ కూడా చెప్తాడు. అరే మహర్షా, కూతుర్లున్నారు సరే బానే ఉంది, వాళ్ళు చింతకాయలు వంటి వారు అని చెప్పాడు. చింతకాయలు వంటి వారు, ఒక కొడుకు ఉండాలి, వాడు మామిడికాయ వంటి వాడు అన్నాడంట. అంటే చింతకాయ అంటే, చింతకాయ చూడండి చిన్నప్పుడు చింత చెట్టు, చింత ఇగురు పులిపే, చింత ఆకు పులిపే. చింతకాయ ఆ చిన్న స్థానం నుంచి అది పండెక్కినా పులుపు పులిపే, దాని లక్షణం ఏది పోదనమాట. అంటే కూతుర్ని పెంచుతాము, చాకుతాము, అన్ని చేస్తాం, ఆమెకి ఎన్ని చేసినా ఎన్ని చెందిన ఏదో కొరత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక అయ్య చేతిలో పెట్టామమ్మా ప్రశాంతంగా ఉంటామనే దానికి ఉందా? లేనే లేదు. అప్పుడు కూడా మనకి అక్కడ వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉంటేనే ప్రశాంతత తల్లిదండ్రులకి. అందుకే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు, ఒరే అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టేస్తే బాధ్యత అది ఒకప్పటి రోజుల్లో. ఇప్పుడు అలా కాదు. వాళ్ళని ఇచ్చేటప్పుడు అన్నీ పరిశీలించి చూసినప్పటికీ ఏదైనా జరిగితే దాని నుంచి తట్టుకొని లేసేసరికి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క జీవితం సగం అయిపోతుంది. కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్నాం, చెందుతున్నాం, కానీ పరిస్థితులేమి మన చేతులు. దీనికి ఏదో మళ్ళీ మన కర్మ సిద్ధాంతము అంటాము. కర్మ సిద్ధాంతము అన్ని చోట్ల కర్మ సిద్ధాంతమే ఉండదండి. మన ఆలోచనలు, మనం చేసేటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, వీటన్నిటి పట్ల కూడా జీవన విధానం సాగుతూ ఉంటుంది. సరే, మనం అలాగా అని చెప్పారంట. మామిడికాయ ఏంటంటే దాన్ని పిందిగా ఏదైనా ఏ రకంగా అయినా వాడినా పనికొస్తుంది, అది పనికొస్తుంది, ప్లస్ పండినాక మధురత్వాన్ని ఇస్తుంది. అలా ఒక కొడుకు అనేవాడు ఉండాలి. ఆ కొడుకుని ఎందుకు బాబా చూడండి, అందుకే భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినటువంటి గురుదేవుడి చేతిలో గాని మన పగ్గాలను అప్పచెప్పగలిగితే ఎలా ఉంటుంది జీవితం అనేది. మహర్షాపతి వెళ్ళిపోయిన మరుక్కి ఆ మహర్షాపతికి బాబా ఇచ్చిన కఫిని కావచ్చు, పాదుకులు కావచ్చు, ఆ యొక్క ఎవరైతే ఈయన వరప్రసాదం చేత జన్మించినటువంటి వాడు ఉన్నాడో ఆయన చేత అంతా అన్ని చోట్లకు పంపిణీ చేస్తూ ఆ యొక్క మనకు వెళ్ళినా కూడా ఖండోపాలయానికి మార్తాండ్ మహారాజుని, తర్వాత అశోక్ మార్తాండ్, ఇట్లా వీళ్ళని కలిసి ఆ యొక్క వంశాన్ని కావచ్చు దాన్ని దర్శించేదానికి మనకు అవకాశం వచ్చిందనమాట. అట్లా ఈయన అన్నాడు సరే, బలవంతంగా 1857 నాటికి మరలా ఇతనికి తిరిగి సంవత్సరానికి కుమారుడు జన్మిస్తాడు. ఆ యొక్క పురుటి కార్యక్రమం అనేది పూర్తి అయిపోయిన తర్వాత సంబరంగా మహర్ష బాబా చేతికి తీసుకొచ్చి ఇచ్చి బిడ్డని, ఇదిగో బాబా నువ్వు ప్రసాదించిన ఈ బిడ్డని, మురిసి మురిసిపోతూ ఆ బిడ్డను చూస్తూ, అంటే అంటా మనకి ఎవరైతే ఏముంది లేని, కానీ ఒక ఇంచు మన వంశాన్ని ఈ జనరేషన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్తాడు కదా అనేటువంటి కొంచెం కినుక్కుంటుంది. అలాంటి దాంతోనే ఆ మహర్షపతి ముద్దు ముద్దుగా మురిసిపోతూ చెప్పాడట. అప్పుడు బాబా చెప్పినటువంటి ఒక దివ్యమైన వాక్కు, మహర్ష నువ్వు ఇతడికి 25 సంవత్సరాలు మాత్రమే ఇతని నీ సంరక్షణలో ఉంటాడు, తర్వాత నీకు ఇతనికి సంబంధం లేదు, ఇతన్ని నా బిడ్డగా పెంచు అన్నాడట. అంటే కొడుకు అనేటువంటి మమకారంతోనో మోహంతోనో ఏదో ఇదైపోతుందని పెంచుకొని రావేమో కాదు, ఇది నా బిడ్డగా పెంచు అని చెప్పి మనకి ఒక చిత్రపటం ఉంటుంది. బాబా గారు కాళ్ళు చాపుకొని అలా బాబా ఒళ్ళో ఒక బిడ్డ పడుకొని ఉండేది, అది మన మహర్షా కుమారుడైనటువంటి మార్తాండ్ మహారాజ్ది. ఎంత అదృష్టవంతుడో కదా. యొక్క పరబ్రహ్మ ఒడిలో, ఆ పరమాత్మ ఒడిలో జోలపాటలకి పరవశితుడైనటువంటి ఆ మార్తాండ్ మహారాజు అలా ఆయనకి ఇస్తాడు. సరే బాబా అంటే జస్ట్ నువ్వు తీసుకొచ్చావు భూమి మీదకి, అంతవరకే నీ బాధ్యత. ఎంతవరకు మళ్ళీ 25 సంవత్సరాల వరకే అని అండర్లైన్ చేసి చెప్తాడు. అంటే 1857లో ఇతను జన్మిస్తే 1922లో మన మహర్ష నిర్యాణం చెందుతాడనమాట. అట్లా 20 సంవత్సరాలు చాకుతాడు, చెందాడు, బాబా దగ్గరకు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, ఇలా జరుగుతుంది. ఇది ఒక ఘట్టం అయితే. మన మహర్షి జీవితంలో ఇంకొకసారి చాలా అంటే ఏ రోజు కూడా బాబా దగ్గరకు వస్తున్నా బాబా పస్తులు, ఒక్కొక్క రోజు 7 రోజులు 8 రోజులు కూడా పస్తులు ఉండాల్సినటువంటి దేన అవస్థ అనుభవించాడంటండి మహర్షాపతి.
అట్లా అనుభవించినటువంటి తండ్రి ఆ పరిస్థితిని చూసి ఒక హంసరాజు అనేటువంటి భక్తుడు అంటే ఇతన్ని నిరాడంబరుడు, నిత్యము బాబా సాంగత్యంలో ఉంటూ బాబాను సేవిస్తూ ఉన్నటువంటి భక్తుడు. తోటి భక్తులైనటువంటి ఒక హంసరాజు అనే ఒక ఆయన వచ్చి బాధపడుతూ అతన్ని సహాయం చేస్తాను అంటే నిరాకరించారట. అతను మహర్షాను ఒప్పుకోలేదు, బాబాను దానికి అంగీకరించలేదట. సరే అలా అంటే ఆ యొక్క పరిస్థితులను బట్టి కాకుండా ఆ వైరాగ్యాన్ని ఎలా సాధనగా మలుచుకుంటూ తనకు వచ్చినటువంటి చింతల కొలిమిని కూడా భగవత్ సాంగత్యంలో ఎలా తొలగించుకుంటూ వస్తున్నాడో మహర్షి మనకు అర్థమవుతూ వస్తుంది వీటన్నిటి వల్ల. సరే ఈయన పరమాత్ముడి సన్నిధిలో ఉండేదానికి 4 రకాల సాధనలు తీసుకో. మహాత్ముల యొక్క దర్శనం కావచ్చు, ప్రతి సంవత్సరము జిజూరి యాత్ర చేసేవాడు మహర్షాపతి ఒకటి. ఖండోబా ఆలయంలో సేవించేవాడు. తర్వాత బాబా గారు వచ్చిన తర్వాత బాబా దగ్గర. ఈ విధంగా ఉన్నటువంటి మహర్షాపతికి సరే అలా సాగిపోతూ ఉంది. 1886 సంవత్సరంలో ఒక గొప్ప ఇదిని ప్రకటితం చెయ్యాలనుకున్నాడు లోకానికి సాయినాథుడు. అప్పుడు ఆయనకు ఉబ్బసం వ్యాధి కొంచెం ఉంది. దాని కోసం ఆయన తన సూక్ష్మ శరీరాన్ని పైలోకాలకు వెళ్ళి సమాధి స్థితిలోకి వెళ్ళాడని చెప్తారు. అలా ఆయన ఏం చెప్పాడు, పిలిచాడు, భగత్ని పిలిచాడు. హే భగత్, నాకు 3 రోజులు పని ఉంది. ఈ శరీరాన్ని నీ ఒళ్ళో వదిలేసి వెళ్తాను. 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను. అప్పటిదాకా దీన్ని నువ్వు కాపాడు. నేను ఆ 3 రోజుల తర్వాత రాలేకపోతే అదిగో అక్కడ మసీదు మూల ఆ జెండాలు 2 జెండాల్ని పాతు అని చెప్పి చెప్తాడనమాట. ఆ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు? బాబా ఏమో రాత్రి 10 గంటలకు చక్కగా అవలీలగా ఆయన ఒళ్ళో పడుకున్నట్టు పడుకొని అవలీలగా తన శరీరాన్ని, తన లోపల ఉన్నటువంటి ఆత్మని ఆ పైకి తీసుకెళ్లిపోయి అలా చక్కగా నిద్రిస్తున్న వ్యక్తిలా పవలించి ఉన్నాడు ఒక భక్తుని ఒడిలో. ఇక్కడ ఆ టైంలో షిరిడీలో కలరా ఉంది, కలరానా ప్లేగు ఉంది. కానీ వచ్చి చూసిన వాళ్ళందరూ ఆ గ్రామ మున్సిబు బాగా వ్యతిరేకం బాబాకి. వచ్చి చేశారు, నాడి పట్టుకుంటే నాడి అందట్లేదు, చేయట్లేదు. అందరూ కూడా ఆఖరాకి శ్యామ చెప్పాడు, తాతయ్య చెప్పాడు, ఎవరు చెప్పినా నా తండ్రి 3 రోజులకు లేచి వస్తానన్నాడు, నేను ఈ శరీరాన్ని మీరు తాకేదానికి లేదు అని దీక్ష పట్టుకొని మరీ కూర్చున్నటువంటి ధైర్యశాలి అనుకోవచ్చు మన మహర్షాపతిని. అంత ధైర్యంగా ఆయన ఉన్నాడు కాబట్టే ఆయన మహర్షాపతి ఇంకా ఇక్కడ చెప్తాడు. అక్కడ 3 రోజుల పాటు ఒక వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి, భగవంతుడు, సరే బాబా గారు పరబ్రహ్మ స్వరూపము, ఆయన శరీరాన్ని 3 రోజులు వదిలేసి అవలేలుగా ఉన్నాడు అనుకుందాం. ఈయన మామూలు సహజ సిద్ధమైనటువంటి వ్యక్తి. ఏ సిద్ధులు లేవు, ఏ శక్తులు లేవు, కేవలం మహాత్మును ఆరాధించడము తప్ప, భగవంతుని యందు ప్రేమ తప్ప. మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఇంకొక గొప్ప గొప్ప సాధనలు లేవు. అటువంటి ఆయన ఆ బాబా చెప్పిన ఒక్క మాట కంటే మహర్షాపతికి బాబా యందు ఎంత గాఢమైనటువంటి ప్రేమ విశ్వాసం ఉందో దీనికి ఇంతకంటే నిదర్శనం కావాలనా? ఎంతమంది మౌలీలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా లాస్ట్ కలెక్టర్ తీసుకొచ్చి చెక్ చేశారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా లేదు. సరే 3 రాత్రుల పాటు అలా ఒళ్ళో పెట్టుకొని నిద్ర ఆహారాలు, మళ్ళా మామూలు వ్యక్తికి బహిర్భూమికి పోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఏమీ లేకుండా అలా ఉన్నాడు అంటే ఆయన ఒడిలో పడుకున్నటువంటి సాక్షాత్ పరబ్రహ్మ యొక్క దివ్య కృపాశక్తి మహర్షాలోకి ఆవహించిందనేటువంటి దానికి ఇంతకంటే నిదర్శనం వేరేది ఉంటుందా? ఒక మామూలు వ్యక్తి అన్ని 3 రోజుల పాటు ఏమీ లేకుండా అసలు నీరసించకుండా అలా కూర్చోగలిగాడు అంటే నిజంగా ఆ యొక్క దివ్య శక్తి యొక్క గొప్పతనం కాక మరేముంది? ఆ 1886లో అంత పకడ్బందీ, 1886లో అంత గట్టి ఆలోచనతో, అంత దృఢ సంకల్పంతో, వజ్రం వంటి సంకల్పం అంటాను చూడండి. బాబా చెప్పాడు అంతే, మీరు ఎవరు ఏం చెప్పినా నేను వినను, అంత మొండికొస్తే అంత మొండివాడంటండి మహర్ష. ఎంతటి వైరాగ్య భావాలు సహజ సిద్ధంగా ఉన్నాయో, ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే దానికి కావలసినటువంటి సాయినాథుడి ఎలా మొండిపడి, ఎలా ఒప్పించుకొని ఎలా చెయ్యాలో అటువంటి సమర్థత కలిగినటువంటి వాడు మహర్షాపతి. సరే ఈయన చక్కగా ఈ 3 రోజుల పాటు అలా శరీరాన్ని
పైకి తీసుకెళ్లి పై లోకాల్లో మనకి ఒక కథనంలో చెప్తారు. ఆ సమయంలో అన్ని లోకాలు తిరుగుతూ గదాధరుడైనటువంటి రామకృష్ణ పరమహంస శరీరాన్ని వదిలేస్తూ, అయ్యా నా యొక్క శక్తుల్ని స్వీకరించు, నువ్వు నా కార్యాల్ని సాగించు అని చెప్పినటువంటి. ఇక మనం పోతే పురాణాల్లో ఏదో చెప్తారు. అలా సరే బాబా గారు ఏది ఏమైతే అది అయింది. కానీ దేహాన్ని 3 రోజుల పాటు సమాధి స్థితిలో నిలిపి ససిద్ధంగా లేసి ఆ తెల్లవారుజామున ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత అందరూ అనుకుంటున్నారు ఇంకా సమయం అయిపోయింది. ఏంటి ఇంకా లేయలేదు బాబా! అయ్యో! ఏం జరుగుతుంది? ఎలా అని చెప్పి అందరూ కూడా అందుకే మన సినిమాలో ఒకటి చెప్పి "నువ్వు లేక అనాథులం" అని చెప్పి చెప్తారు గదా! అలా రాయి అని చెప్పి అందరి యొక్క ఆక్రందనలతో తిరిగి మరలా ఈ శరీరంలోకి ఆయన ఆ యొక్క సాయి అనేటువంటి పేరుతో విరాజిల్లేందుకోసం ఆ పరబ్రహ్మ మరలా ఆ పరబ్రహ్మ జ్యోతి దాంట్లోకి ప్రకాశించి మెల్లగా కాళ్ళు చేతులు విరుచుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ లేసొచ్చారట. అప్పుడు అందరూ కూడా ఆనందభరితులైపోయారు. ఆ అద్భుత లీలకు అందరూ నిశ్చేష్టులైపోయారు. ఇక్కడ మనం స్థూల దేహము సూక్ష్మ దేహము రెండింటినీ గమనించినట్లయితే ఈ స్థూల దేహం పైకి కనిపించేది బాబా వాస్తవానికి ఇక్కడ ఏదో 3 రోజుల పాటు పైకి తీసుకొచ్చారని అంటున్నారు కదా. మనకి ఈయన షిరిడీలోనే ఉండి అక్కడో ప్రకటితమైనటువంటి తండ్రికి ఇది ఒక లెక్కలోనటువంటి విషయమా? మచ్చింద్రగఢ్‌లో బాలారాం మాన్కర్ కనిపించాడు. భీవ్‌పూర్ సాయి మందిరం కట్టుకోవయ్యా అని చెప్పినటువంటి ఆ భక్తుడికి భీవ్‌పూర్‌లో మందిరం చుట్టూ తిరుగుతూ ఉన్నట్లు కనిపించాడు. ఎన్నో రకాల రూపాలను ధరించగలిగినటువంటి తండ్రి తన ఆత్మను స్థిరంగా నిలపడం అనేది ఒక పెద్ద ఇది. కాకపోతే అప్పటికు అది అంతా ఇదయింది. కాకపోతే ఇక్కడ మహర్షాపతి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంతే కదా! ఆయన చెప్పాడు. అయ్యా ఆయన ఏది చెప్పాడయ్యా చెందాడని చెప్పి గమ్ముగా సరే మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అనేటట్లు ఉన్నా మన పరిస్థితి ఏదోగా ఉండేది. నామకరణం చేసినటువంటి భాగ్యము, ఆ షిరిడీ సాయినాథుడిని 60 ఏళ్ల పాటు షిరిడీలో నిలపగలిగిన భాగ్యము. సరే ఇక్కడ మరొక సంఘటన బాబా అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా! నూనె వర్తకులు దాసగానికి కూడా శరీరం వదిలేసి అక్కడ వాళ్ళంతా బాధిస్తున్నారు. నేను వెళ్ళిపోయాను అని చెప్తాడు. ఇంకొకసారి కూడా మహర్షితో అంటాడు. నాయనా నేను 32 అధ్యాయంలోనే ఏదో వస్తుందనుకుంటా. ఇది గాలిలో కలిసిపోతుంది. పంచభూతాలతో కూడినటువంటి శరీరం ఇదంతా గాలిలో కలిసిపోతుంది. ఇది మా శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఇలా ప్రాణం గాలిలో కలిసి ఇలా చెప్తాడు కదా! సరే ఇక్కడ అంటాడు నూనె వ్యాపారకులు వీళ్ళంతా కూడా చిరాకు పుట్టిస్తున్నారు. అంటే భగవంతుడి దగ్గరికెళ్ళి ఎప్పుడు కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది ఇస్తే ఇది అని వ్యాపార ధోరణితో కోరికలు కోరొద్దని సాయినాథుడు చెప్పలేదండి. ఆ కోరికలు కోరే విధానంలో కూడా ఒక క్రమబద్ధీకరణ మనకది చేస్తాడు. ఫస్ట్‌లో ఆయన అడిగిన తాయిలాలు ఇచ్చేస్తాడు. బానే ఉంది. తర్వాత పెడతాడు మనకు కత్తికి స్థాన బట్టి. మనం ఎలా మంచిగా దిటువు కావాలో అలాంటి స్థాన బట్టి అసలు అబ్బా! మనం అడగాల్సిన అవసరమే లేదు నాయన. మనకేది అవసరమో ఆయన ఇస్తాడు. సరే నాయన నాకేది మంచిదో నీకే తెలుసు గదా! నువ్వే ఇస్తావు పోయ అని మనం ఆయనకు వదిలేసేలాగా తయారు చేస్తాడు. అది మన తండ్రిలో ఉన్నటువంటి గొప్పతనం. అలా వాళ్ళందరూ బాధిస్తున్నారట. నూనె వ్యాపారకులొచ్చేసి బాబా యొక్క నూనె ఆ దీపాల్లో వెలిగించాడు గదా! ఆ మహిమ చూసిన తర్వాత ఈయన దగ్గర మహిమలున్నాయి. బాబా మాకలా వ్యాపారం వృద్ధి చెందేలాగా చేయవయ్యా. ఇంకొకడొచ్చి ఇంకోటి. అందుకే నానావళి కూడా ఒకసారి గాడిదని తీసుకొచ్చి ఇది కూడా బరువు బాధ్యతలు మొయ్యలేకుంది కదా! దీనికి ఒక ₹1,00,000 ఇచ్చి పంపించవయ్యా అంటాడు. అంటే ఆయనంటాడు ప్రాపంచిక అవధులు దాటిన వాళ్ళందరూ కూడా పిచ్చి వాళ్ళలాగానే కనిపిస్తారు లోకానికి అని నానావళి విషయాన్ని చెప్తారు బాబాగారు. అట్లా ఇక్కడ అలా ఒకసారి అలిగి ఆయన ఆ యొక్క షిరిడీలో ఉన్నటువంటి వ్యక్తులు పెట్టేటువంటి ఇదిని తట్టుకోలేక ఈ షిరిడీలోనే ఉండనయ్యా అని చెప్పి రూయి గ్రామానికి వెళ్ళిపోతాడు మన సాయినాథుడు. రూయి గ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఖండోబా ఆలయంలో పూజ చేసుకుంటున్నటువంటి మహర్షికి ఎవరో వచ్చి చెప్పారు షిరిడీలో మసీదు నుంచి సాయినాథుడు వెళ్ళిపోయారు లేరు అని చెప్పి. ఎక్కడికి ఏంటి అని. పలానా చోటుకని ఎవరు చెప్పరు. ఇక్కడ ఇదిగో ఇలా చిరాకు పుడుతుంది నాకిక్కడ అసలు ఉండాలంటేనని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్తారన్నమాట. అప్పుడు నేరుగా ఇంట్లో కూడా చెప్పకుండా నుంచి ఎతుక్కుంటూ పోతాడండి. ఎక్కడున్నాడు సాయి అని చెప్పి అలా ఎతుక్కుంటూ వాళ్ళని అడుగుతూ పోతే దారిలో ఎవరో చెప్తారయ్యా తలకు ఒక గుడ్డ కట్టుకొని ఒక కఫిని ధరించినటువంటి ఒక వ్యక్తి ఆ రూయి గ్రామంలో ఉన్నట్లుగా మేము చూసాము అని చెప్పి చెప్తారన్నమాట. రూయి గ్రామానికెళ్తాడు. రూయి గ్రామానికెళ్ళగానే అక్కడ దక్షిణామూర్తి ఎలా అయితే వటవృక్షం కింద సుఖాసనిలో ఇందాక మాత్రం ఆ కళ్యాణ బృందంతో నడిచి వస్తూ అడుగులు వేస్తున్నటువంటి సాయినాథుడి దర్శనము మర్రి చెట్టు కింద. ఇప్పుడు ఆ మర్రి చెట్టు కింద
కూర్చొని అలా చిరాకు పడుతున్నటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని, సాయినాథుని యొక్క గురు స్వరూపాన్ని దర్శించాడు మహర్ష. దర్శించగానే దగ్గరికి పోతూ ఉంటే బాల ఉన్మత్త స్థితి అంటాం కదా, బాల ఉన్మత్ పిశాచ అంటారు. అంటే మహాత్ములు అవధూతలు పాటించేటువంటి తత్వం. ఎవరిని తమ దగ్గరికి రానివద్దంటే వాళ్ళ మీద వాళ్ళ బండబూతులు తిట్టడం, వాళ్ళ మీద రాళ్ళు వేయడం చేయడం అనమాట. జనాలు వాళ్ళకు ఆకర్షితులు కాకుండా ఉండేలాగా పరిస్థితి. అలాగే మహర్షాన్ని చూసినటువంటి సాయి వీడు వస్తున్నాడు అని చెప్పి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని విసరడం మొదలు పెట్టాడంట మహర్షా మీదకి. మహర్షా మీదకి అవి తప్పించుకొని తప్పించుకొని తిరుగుతూ ఉంటే, నువ్వు రా బాబా, నేను ఎలాగోలా వాళ్ళకి ఏదో ఒకటి నచ్చ చెప్తాను, మీరు రావాల్సిందే, మీరు వెళ్ళాల్సిందే అంటే, నేను రాను గాక రాను రా బాబు, ఆ షిరిడీకి నేను రాను. ఇదిగో నువ్వు నన్ను ఒత్తిడి చేయొద్దు, నేను ఫకీర్ని, నేను ఎక్కడైనా ఉండొచ్చు, నాకు భార్య లేదు, ఇల్లు లేదు, నాకు అంటూ ఒక స్వస్థానం లేదు, నేను ఎక్కడైనా నా ఇష్టం వచ్చిన చోట నేను ఉంటా, నువ్వు నన్ను బలవంతం చేయొద్దు, నువ్వు వెళ్ళు, నీకంటూ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు పట్టేశాడు మహర్షాపతి. ఓహో ఇది కథ అని చెప్పి మొండికేసుకొని మరీ కూర్చున్నాడంటండి. నువ్వు వస్తేనే నేను షిరిడీలో అడుగు పెడతా, నా కుటుంబంతో సంబంధం లే, ఇంకొకరితో సంబంధం లే, నువ్వు షిరిడీకి నా అంటే. ఒక భక్తుడు చూడండి, మనం అంటాం, మనం అనుకుంటాం మన ఇంట్లో మనతో ఉన్న ఈ వ్యక్తి లేకపోతే ఏంటి అని. అలా షిరిడీలో సాయి లేనటువంటి ఆ ఇదిని ఊహించుకోలేకపోయాడు మహర్ష. ఆ ఊహించలేక వెలవెలబోతుందేమో షిరిడి అన్నట్లుగా బాబా పట్టు కూర్చున్నాడు. ఒరే ఆ రాళ్ళు రువేటువంటి ఆపి బాబా, వీడు మొండి పట్టుదలకి ఏం చేస్తారు సరే ఎలాగోలాగంటే. భక్తుడు అందుకే అంటారు, ఇక్కడ మహర్షాలో మొండితో పాటు బాబా పట్ల విశ్వాసము ఉంది, బాబా పట్ల అదే స్థాయిలో ప్రేమ ఉంది. భక్తి ఒక్కటే ఉంటే చాలదండి, ప్రేమ భక్తి జనించాలి. ఆ ప్రేమే, ఆ వినయమే, ఆ విశ్వాసమే భగవంతుణ్ణి మనకి అత్యంత సమీపానికి, ఒకరిని ఒకరు అర్థం చేసుకునేలాగా, ఒకరితో ఒకరు కలిసిపోయేలాగా చేసేటువంటి దివ్య సంగమం అయిపోతుంది ప్రేమ. అనిర్వచనమైనటువంటి మాట అండి, దాన్ని మాటల్లో చెప్పుకునే దానికి అది అనుభూతి చెందాల్సిందే కానీ ఎవరికి వాళ్ళం అది మాటల్లో చెప్పేటువంటి అంశం కాదు. అసలు ఒక్కసారి ఆ మర్రి చెట్టు కింద వాళ్ళిద్దరిని మనం ఊహించుకొని, ఆ సంఘటన గాని గుర్తుకు తెచ్చుకుంటే కళ్ళ ముందు అక్కడే ఆగిపోతాం మనం. అట్లా మొండిక పడి మరీ ఆయన్ని తీసుకెళ్ళి, సరే ఏదో వచ్చాడు, ఒరే నాయనా వీడు వినేతట్లేడు, వీడు ముందరే ఇదైతే ఆ కుటుంబం ఏమవుతుందని చెప్పి భగవంతుడు చూడండి మనం ఎంతగా మన తండ్రి గురించి ఆలోచిస్తామో అంత స్థాయిలో, అందుకే సాయి చెప్పాడు, నా యందు ఎవరికి దృష్టి కలదో వారి యందే నా కటాక్షం కలదు, మీరు నా వైపు ఒక అడుగు వేసినచో నేను మీ వైపు 10 అడుగులు వేస్తాను. అట్లా మహర్షా చేసినటువంటి ఆ కృషికి, ఆ పట్టుదలకి, ఆ యొక్క ఆ చూపినటువంటి ఆ ప్రేమకి బద్ధుడైపోయాడు మన సాయి తండ్రి. అలా ముందుకు వెళ్ళాడు ఆయనతోటి. అలా వెళ్ళి చక్కగా మరలా షిరిడీలో ఇదవుతాడనమాట. ఇక 14 సంవత్సరాలు సరే, ఇంకా మహర్షాపతి జీవితంలో వచ్చేటువంటి వాటిని కూడా ఎలా ఎలా విశ్వాసాలను చేసుకుంటూ ఒకరోజు మహర్షాని అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ పెద్దలు బెదిరించారట. ఏమని? అరే మసీదులో ఉన్నాడు, ఈయన తులసి బృందావనం పెడతాడు, దీపాలు వెలిగిస్తాడు, వీటన్నిటికి కారణమైన వాడు అక్కడెక్కడ ఖండోబాలయంలో నోరు మూసుకొని పూజ చేసుకోకుండా వచ్చి మళ్ళీ మసీదులో ఈయనకి హారతులు అంటాడు, అయ్యి అంటాడు, ఈయనకి చందనం అద్దుతాడు, ఇవన్నీ చేస్తాడు, ఈయన చేసే పనులకు అన్నిటికి సపోర్ట్ ఇచ్చేది మహర్షానే కాబట్టి ఈ మహర్షాన్ని గాని కట్టడి చేయగలిగితే మనం ఇంకా ఇక్కడ ఏమీ జరగవు, అంతా మనదేనని చెప్పి ఆ యొక్క ముస్లిం పెద్దలు ఆలోచనలు చేశారట. అప్పుడు అందరూ ఎవరు పోయేదానికి లోపలికి వెళ్ళావా కొట్టి పడేస్తామని మహర్షాన్ని కూడా బెదిరించారు లోపల చేరి. అప్పుడు లోపల సాయినాథుడు ఉన్నాడు. ఇక్కడ ఆయన భయపడుతూనే ధైర్యంగా వెళ్లి బాబాకి బయట నుంచే హారతి ఇవ్వడం మొదలు పెట్టాడట మహర్షి ఆ మసీదు మెట్ల దగ్గర. అప్పుడు భయపడుతూ ఉన్నటువంటి దాన్ని లోపల నుంచి ఒక సింహ గర్జన్లా సాయినాథుని యొక్క వాకు, ఏ మహర్ష, నువ్వు లోపలికి వచ్చి పూజ మొదలుపెట్టు, ఎవరు నిన్ను అడ్డుకుంటారో నేను చూస్తాను అన్నాడట. అనగానే ఒక్కసారిగా ఆ చాటును దాంకున్నటువంటి ఆ మౌలీలు ఎవరైతే ఉన్నారో పలాయనం చిత్తగించేశారు. మహర్షి చక్కగా తన పూజను సాగించుకొని, అంటే ఇక్కడ తన కోసం, తన పట్ల నిర్విరామంగా తన యొక్క సాంగత్యం కోసం అలమటిస్తూ, తన యొక్క కార్యక్రమాల కోసం పాటుపడుతున్నటువంటి మహర్షాను కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎవరిదై ఉంది? సాక్షాత్ పరబ్రహ్మ అయినా భగవత్ స్వరూపుడైన మన సాయినాథుడు అయింది కాబట్టి ఎవడొస్తారో చూస్తాను, కానీ నువ్వు చేసే పని అంటే మనం చేసేటువంటి ధర్మబద్ధమైనటువంటి పనిని భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడుతాడు అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి. అందుకే కదా రోహిల్లా విషయంలో కూడా ఆయన గ్రామ ప్రజలందరూ కూడా
ఆయన మీద ఫిర్యాదు చేసినప్పటికీ సాయినాథుడు మాత్రం మీరు అది కర్ణ కఠోరంగా ఉన్నా విని తీరవలసింది. ఇప్పుడు చాలా మంది మనం మందిరాల దగ్గర మైకులు గీకులు పెట్టంటే చెవులు తూట్లు పోతాయి. కానీ వేరే వాళ్ళు ఇద్దరు గొడవలు వేసుకుంటూ ఉంటే వింటారు చూడు, అబ్బా వాడేం మాట అన్నాడు వీడేం మాట అన్నాడు అనే దానికి వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పేదానికోసం చక్కగా చెవులు రిక్కించి మరీ విని దాన్ని ఆడికిడికి మోస్తే అది వాళ్ళకి గందరగోళం అనిపించదు. భగవంతుని గుణగణాలు కీర్తించి కొంచెం ఇరిటేషన్ ఉండొచ్చు పాపం ప్రతిరోజు నిత్యం ఉండే వాళ్ళకి. కానీ దాన్ని సౌమ్యంగా ఇలా చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. దాన్ని ఫిర్యాదుగా చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా ఉంటుందన్నమాట. అట్లా భగవంతుడు ధర్మానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. తన ప్రియ భక్తుని ఎప్పుడు కూడా సంరక్షించుకుంటూ ఉంటాడనే దానికి ఇంకా అనేకమైనటువంటి నిదర్శనాలు మహర్షి జీవితంలో ఉన్నాయి. ఒకసారి బాబాకి అంతా పూజించి మళ్ళా ఇంటికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో మహర్షికి చెప్పాట, మహర్ష జాగ్రత్తగా వెళ్ళు, దారిలో ఇద్దరు దొంగలు వస్తారు ఎదురొస్తారు నీకు, జాగ్రత్తగా బయలుదేరు అని చెప్పాడు. సరే వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్నటువంటి మహర్ష ఎక్కడ ఎవరన్నా వచ్చి నన్ను ఎవరన్నా కొడతారేమో చేస్తారేమో భయం భయంగా సాయినామాను తలుచుకుంటూ తన ఇంటి దాకా వెళ్ళాడు. వెళ్ళినా ఆయనకు ఒకసారి ఆ మెరుపులో ఏంటి దొంగలు వస్తున్నారు, ఇంటి దాకా వచ్చేసాను, సరే సాయి మాట ఇది కాదు అనుకుంటూ ఉంటాడు. టక్కన చూడగానే వాళ్ళ ఇంటి ముందర ఒక పాము అలా పడుకుని పడగెత్తుందట. వాళ్ళకి పక్కనే ఉన్నటువంటి ఇంటి ముందర ఒక సర్పం ఉందట. అలా చూడగానే ఓహో ఇదేంటి ఇలా ఉంది, సరే అని చెప్పి మనం మళ్ళా బాబా తన ఇంట్లో కార్యక్రమాలు చేసుకుని మళ్ళా బాబా దగ్గరికి బయలుదేరింది. అవి అలా చూడగానే బాబా నామాన్ని చేసుకుంటూగానే అవి రెండు వెళ్ళిపోయాయి. సరే బాబా దర్శనానికి వెళ్ళాడు. చెప్పాడు, ఏమి దొంగలను చూసావా అన్నాడు. సరే ఇక్కడ ఏంటి దొంగలంటే, ఇదిగో బాబా ఇటే ఇద్దరు సర్ప. సరే ఇక్కడ బాబా ఎందుకు ఒక దక్కడేమో బడే బాబా, నీకు పొడగాటి బాబా తెలుసా అంటాడు మిరీకర్ విషయంలో మనకి 23వ అధ్యాయం అనుకుంటా, 22, 23. ఆ బాలాసాబ్ మిరీకర్ విషయంలో నీకు పొడవాటి బాబా తెలుసా, కానీ అది ద్వారకామాయి బిడ్డల్ని ఏమీ చేయదు అన్నాడు. ఇక్కడ మాత్రం దొంగలు అన్నాడు. అంటే అది ఆపత్ సమయంలో ఏదైనా మనం తెలుసో తెలియకో చేసినప్పుడు వాటి ప్రాణాలను రక్షించుకునే దానికి అకారణంగా ఇతరులని వాటికి భయమే. మనం భయం చేత అదేదో కరుస్తుందని మనం కొడతాము, అవి వీడు నన్ను ఏం చేస్తాడనే భయంతో మనల్ని కాటేస్తాడు. అంటే ఇతరుల ప్రాణాలను హరించేటువంటి ఇది ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో అలా హరించి ఉండొచ్చు. కానీ ఇక్కడ బడే బాబా తెలుసా అన్నాడంటే దాన్ని నుంచి ఆయనకు ఆపద రాదు, ఆపదను తొలగించబోతున్నారని ముందర హెచ్చరించినటువంటి విధానం. అంటే ఏదైనా చూస్తే మరీ లోతు విశ్లేషణలో కాకుండా అలా మనకి కూడా అర్థం చేసుకోవచ్చు. అట్లా సరే అలా అయిపోయింది. సరే ఆ రోజుకి అంతా సుఖాంతం అయిపోయింది. ఇంకొక రోజు ఇంకొక మాట అంటాడనమాట. సరే జాగ్రత్తగా రా మహర్ష, ఒకరోజు మంచి వర్షము ఇది వస్తుందన్నమాట. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక లాంతర్ పట్టుకురా, జాగ్రత్తగా రామ్మని చెప్తాడు. సరే నీకు దారిలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కలగవచ్చు, అప్పుడు కూడా హెచ్చరిస్తాడు ఇలానే. సరే పాము కనిపిస్తుందని ఈసారి ఖచ్చితంగా చెప్తాడు. సరే అలా లాంతర్ పట్టుకొని మహర్ష చిన్నగా ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటాడు. అలా అందరు వెలుతురులో ఆ చికట్లు అంటే అప్పట్లో సిరిడి మనకి సాయి లీలామృతంలో వర్ణిస్తారు చక్కగా, గోతులతో నిండుకొని ఉండేది అంతా కూడా, దీపాలు ఏమీ లేకుండా అలాంటి చిన్న సిరిడిని ఈ సాయి అనేటువంటి పరబ్రహ్మ ఉద్భవించి ఎంత మహిమాన్వితమైనటువంటి దాని దేశ ప్రపంచాలన్నీ కూడా చూసేటువంటి దృష్టి కలిగేలా చేశాడు అక్కడ వెలిసినటువంటి సాయి అనేటువంటి పరబ్రహ్మ చేత. అప్పుడు భక్తులు ఎంతటి అవస్థలకు ఎదురవుతున్నా కూడా ఆ భగవంతుని ఇదిని చేశారంటే నిజంగా వాళ్ళల్లో ఉన్నటువంటి విశ్వాసము అవి ఎంత పరాకాష్ఠ స్థాయివో కదా. అలా వెళ్తున్నటువంటి ఆయన సరే ఇక్కడ దాకా వచ్చేసాను ఏమీ లేదు అనుకుంటానమాట. టక్కన అలా లాందరి వేసుకొని ఆ మసీదు మెట్ల మీద అడుగు పెట్టేటువంటి సందర్భంలో టక్కన అక్కడ ఒక సర్పం పడుకోని ఉందండి. ఒక బిగ్గరగా మహర్షి అరిచాడట, పాము పాము అని చెప్పి. అరవగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి దాన్ని కొట్టి చంపేశారు. అది వెళ్ళిపోయింది. అలా ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు ఇక్కడ ప్రతిది ఇక్కడ చూడండి. మహర్షలో ఉన్న విశ్వాసము, మహర్ష చూపేటువంటి ప్రేమ, వీటి రెండిటికి బాబా ఇచ్చేటువంటి రక్షణ కవచము. ఆ రక్షణ ఎంతటిదిగా ఉందో మనకు అర్థమవుతూ వస్తుంది. అట్లా ఎన్నో సంఘటనలు ఇంకా మహర్షాపతి విషయంలో ఉన్నాయి. ఇంకా కూడా మనకు సభా మండపం చూడండి, మసీదు మరమ్మతులకి ఎవరు చెప్పినా ఆయన ఒప్పుకోడు. చివరికి మహర్షాపతి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సంఘటన, ఆ సంభాషణ కావచ్చు, సంఘటన కావచ్చు, వారిద్దరి యొక్క సాంగత్యం కావచ్చు, ఏదైనా కూడా ఆ విధంగా ఆయన దాన్ని ఇచ్చేసుకుంటూ వస్తాడనమాట.
అంటే అప్పుడు కూడా సభా మండపానికి అందరూ అంటారు, నానాసాహెబ్ చందోర్కర్ మాట్లాడతారు, ఎవరు మాట్లాడినా చిట్ట చివరికి ఎలాగోలాగా చెప్పి మహర్షా బాబా గారిని ఒప్పిస్తారనమాట. అలా చక్కగా మహర్షాపతి ఎన్నో ఇంకా ఆయన యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా మనకున్నాయి. ఆయన వాస్తవానికి 1922లో ఆయన శరీరాన్ని వదిలేసేటప్పుడు కూడా చక్కగా ఈయన నేను ఇలా వదిలేస్తాను అని చెప్పి కూర్చొని నామ సంకీర్తన చేస్తూ తన యొక్క దివ్య ప్రాణాలను ఆ లోకంలోకి వదిలేశాడనమాట. బయటికి ఆ ప్రాణాలని పంచ ప్రాణాలని అలా వాయువుల్లో వదిలేశాడు స్పృహతోనే మహర్ష. నామస్మరణ చేసుకుంటూ ఏకాదశి రోజు. అది మనం వీలైతే వచ్చే వారం సమయం అయిపోయింది కదమ్మా! వచ్చే వారం దాంట్లో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి అవకాశాన్ని నాకిచ్చినటువంటి మీ ఐఏఎస్, బీఎస్టీ వ్యవస్థాపకులైనటువంటి నరసింహారావు గారి దంపతులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రద్ధగా పాల్గొని విన్న మీ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇక్కడ ఇంకొక విషయం మనం ఇప్పుడు ఎవరో వస్తారు, ఏదో అంటారు, బాబాకు అమ్మ బాబాను గౌరవించాలి, అసలు ఎవరైనా ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్నాము, పూజిస్తున్నాము అంటేనే వాళ్ళలో ఉన్నటువంటి దైవీ గుణాల పట్ల ఆకర్షితులయ్యాం. వాళ్ళేమన్నా ఊరికే నన్ను నిన్ను పూలమాలేసి పూజించమంటే పూజిస్తారా? లేదు కదా! ఒక పక్క చెప్తున్నాడు అయ్యా ఏమన్నాడు? ఒక్కడిగా ఉన్న భగవంతుడు అనేకంగా అనేక రూపాలు ధరించి ధర్మ సంస్థాపన చేస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంలో వస్తూ ఉన్నారు. అవతారాలను అందరం గౌరవించి తీరాల్సిందే, పూజించి తీరాల్సిందే. అది ఎవరి వాళ్ళ ఇష్టం. కృష్ణుడికి ఆకర్షితులయ్యే వాళ్ళు కృష్ణుడికి అవుతారు, అమ్మకయ్యే వాళ్ళు అమ్మకు అవుతారు, శివయ్యకయ్యే వాళ్ళు శివయ్యకి అవుతారు. కానీ వీళ్ళందరిలో ఉన్నటువంటి మూల చైతన్యం మాత్రం ఒక్కటే. ఆ మూల చైతన్యాన్ని పట్టుకోకుండా ఈ కింద ఉన్నటువంటి ఈ పిల్ల పిల్ల ఏదో వాటితో పోల్చేసి ఒక అవతారానికి మచ్చుతున్న ఒక మచ్చు ఏదో వేసేస్తే అయిపోతుంది ఇంకోటి అంటే విధ్వంసాన్ని కలిగించడం అనమాట. అలాంటి అలాంటి విధ్వంసాలని రేకెత్తించిన దాని వల్ల ఏమవుతుంది? సమైక్యత కోల్పోతాము, సఖ్యతను కోల్పోతాము, ఎవరి వర్గాలు వాళ్ళవి. ఇప్పుడు ఏ శాస్త్రం చెప్పినా, ఏ భగవంతుడు చెప్పినా ఏమని చెప్తూ ఉంది? అయ్యా అందరి దైవం ఒక్కడే. ఆ దైవంలో ఉన్నటువంటి నామ రూపాలు వేరేరా నాయన మూర్ఖులారంటే, మహామహా సాధకులు, మహామహా సంపన్నులు, ఎంతో కీర్తి గడించినటువంటి వ్యక్తులే, మా భగవంతుడు ఆయన వేరు, ఈయన వేరు, రాముడు వేరు, ఇంకొకడు వేరు, కృష్ణుడు వేరు, ఈ సాయి వేరు అంటే, ఇంక భక్తులకి వాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఉండాలి? కాబట్టి నిజంగా అంతే అంటారు. అన్నీ తెలిసిన వాడికంటే ఏమీ తెలియని వాడు ఉత్తమోత్తడుగా అందరిని చేసుకుంటూ, అందరిని కలుపుకుంటూ చక్కగా ప్రయాణిస్తూ ఉంటాడనమాట. వీడు నాదే స్ట్రాంగు, నేనే గొప్ప, నా తత్వమే గొప్ప అనుకోని వాడు ఒక వర్గాన్ని నియమించుకుంటాడు. ఆ వర్గంలోనే దాన్ని కాపాడుకునే దానికే వాళ్ళ శాయశక్తిలో పోరాటం చేస్తాడు. ఆత్మ సాక్షాత్కారం సంగతి దేవుడికెరుగా. దీన్ని కాపాడుకోవడంలోనే సగం జీవితం సరిపోతుంది. అప్పటి భక్తుల్లో ఇవన్నీ ఉంటే వాళ్ళు ఇంత మనలాగా ప్రశంసించేలాగా తయారయ్యేవాళ్ళా? కాబట్టి సాయి తత్వం అనేదేంటో, సాయి తత్వంలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఏంటి, ఆయన లోక కళ్యాణ కార్యక్రమాలేమిటి, ఆయన ధర్మ స్థాపన ఎలాంటిది, ఆయన చేయించినటువంటి సత్ కార్యక్రమాలేంటి, తీర్చిదిద్దినటువంటి ఆ భక్తుల యొక్క జీవిత వైశిష్ట్యాలేమిటి, అవి గమనించగలిగితే ఈరోజు సాయి అని ఆయన ఏదో ఒక గుడ్డ కట్టుకొని వచ్చాడు, ఆయన ఒక ముస్లిమో, ఇంకొక వర్గానికి సంబంధించినాడు అనేటువంటి మాట ఎవరి నోటిలో నుంచి రాదు. అవగాహన లేని వాళ్ళే మాట్లాడతారు. అవగాహన లేనివాడు అసలు నాకెందుకు అవగాహన అటో ఇటో ఉండి దేన్నో కాపాడుకోవాలని చెప్పి దేని మీదనో బురద జల్లితే నీ మీద నువ్వు ఉమ్మేసుకున్నాడు. ఆకాశం మీద ఉమ్మేసుకుంటే మన మీదే పడుతుంది కదా! కాబట్టి చాలా జాగ్రత్తగా మన యొక్క ఆత్మ శక్తిని పెంచుకుంటూ ఆత్మ స్థైర్యంతో మనం నమ్మినటువంటి భగవంతుని పట్ల ఏ భగవంతుడు తక్కువ కాదండి, ఏ భగవంతుడు ఎక్కువ కాదు. అందరూ వాళ్ళు సమానమే. అందరూ సమానమే అంటావమ్మా, మళ్ళీ ఒక్కో భక్తులు ఒక్కో దాంట్లో ఉంటారు. కానీ ఇప్పుడు శివపురాణం తీసుకోండి, శివుడే అంతా అని చెప్తుంది. దేవి భాగవతం తీసుకోండి, అమ్మే అందరినీ సృష్టించింది. మణిదీప వర్ణంలోకి పోతే అసలు ఆ మణిదీప వర్ణానికి అంతా మొత్తం ఆమె అన్నారు. అట్లా ఒక భగవంతుడు ఒక్కొక్క కార్యార్థం ఒక్కొక్కరొస్తారు. ఇందాక నేను మొదట్లోనే చెప్పాను. నా ప్రత్యేకత నాదిగా ఉంటుంది. ఎదుటివారి ప్రత్యేకత ఎదుటివారిదిగా ఉంటుంది. ఒకరి ప్రత్యేకతను చూసి ఇంకొకరు అసూయ పడితే వచ్చేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తప్పితే ఇంక వేరేది ఏమీ లేదు. ఒకరి దాన్ని ఏదో కించపరచాలని మనం చేస్తే ప్రయత్నము, మనమే నష్టపోతాం మిత్రులారా.
దయచేసి చాలా జాగ్రత్తగా మనం ఇప్పుడు ఈ కలికాలం అనేది ఉందే చాలా గందరగోళమైనటువంటి మానసిక పరిస్థితుల్లోకి తీసుకోపోయేటువంటి పరిస్థితులు. కాబట్టి మన యందు మనం దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండే ఇప్పుడు మహర్షి చూడండి ఎంతమంది వచ్చినా నా బాబా చెప్పాడు జరుగుతుంది. అంటే వాళ్ళు వీళ్ళన్నారు అబ్బా నువ్వు చాలా మందికి ఇప్పుడు చాలా ఒక అపోహ అయిపోయిందనమాట. ఒరే భక్తుడిగా ఉన్నాడు కంటే వాడి జీవితంలో కష్టాలే ఉన్నాయి. అబ్బా వీళ్ళు ఎంత మహా గొప్ప స్థాయి భక్తులు. కానీ వీళ్ళ జీవితంలో చూస్తే ఎప్పుడు కష్టాలు కడగంలే అంటారు. కానీ సాక్షాత్తు శరీరాన్ని తీసుకొచ్చినటువంటి విష్ణుమూర్తి రామావతారంలో పడ్డ కష్టాల కంటే ఏ భక్తుడికి ఎక్కువ కష్టాలున్నాయండి? ఏ సీతమ్మ పడ్డ కష్టాల కంటే ఏ తల్లికి కష్టాలు ఎక్కువున్నాయండి? దీన్ని మనం గమనించుకుంటూ పోతే మన ప్రారబ్ధం అనేది అందుకే మహర్షాపతి జీవితంలో కూడా ప్రారబ్ధానుసారం తన జీవితంలో ఐశ్వర్యం లేకుండా జీవించవచ్చు. అంటే భౌతిక అంటే ధనం లేకుండా ఐశ్వర్యం అంటే ధనం ఒక్కటే కాదు. కానీ ఎంతో మంది భక్తులకు చేరువు కాగలిగాడు. ఎంతో మంది మహాత్ముల యొక్క సాంగత్యాన్ని పొందగలిగాడు. తను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని నియమబద్ధంగా పాటించగలిగాడు. అది మహర్షాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అలా మహర్షాన్ని చూసి మనం నేర్చుకుంటే ఇప్పుడు నాకు అందుకే అంటాను ఒక చదివేటప్పుడు ఏదైనా ఒక పుస్తకాన్ని మనం చదువుకుంటూ పోయినట్లు కాకుండా ఆ వ్యక్తికి అప్పుడు మహర్షి అయితే ఇప్పుడు ఇంకొకసారి కాకాశాప్ చేస్తే మాత్రం డబ్బులు పంపిస్తాడు బాబా. కాకాశాప్ దీక్షిత్ ప్రేరణ కలిగిస్తాడు. ఇక్కడ సాయి యొక్క లీలలు చాలా చమత్కారంగా ఉంటాయి. అప్పుడేమో హంసరాజు ఇస్తానన్నా 10 రూపాయలు పెట్టి ఇవ్వద్దన్నాడు. ఈసారి బాబా కనిపిస్తుంది. బాబా చాలా దారిద్ర్యంగా ఉంది పాపం. మా యొక్క మహర్షాపతి భార్య వచ్చి వేడుకుంది బాబానికి. వచ్చింది కానీ బాబా దగ్గర ఏమీ చెప్పలేదు ఆ తల్లి పాపం. అలా నమస్కరించుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన పిలిచి అంటాడు, లక్ష్మి ఈరోజు నేను నీకు మీ ఇంటికి లక్ష్మి రూపంలో వస్తాను. నన్ను తిరస్కరించొద్దురా మహర్ష అంటాడు. అంటాడు. రే నేను లక్ష్మి రూపంలో వస్తాను తిరస్కరించొద్దు. సరే అంటాడు. అప్పుడే ఆ సమయంలోనే కాకాశబ్ సత్వగుణ సంపన్నుడైనటువంటి కాకాశబ్ దీక్షిత్తులో ప్రేరణ కలిగింది. ఏమని? మహర్షాకి ఏదో కొంచెం సహాయం చెయ్యాలి అని. అప్పుడు ఆ బాబా ఆయనతో అనడం కాకాశబ్ దీక్షిత్ వచ్చి బాబాను బాబా మహర్షా కొంచెం ఇవి అందివ్వమంటారా? ఓ చక్కగా శాంక్షన్ చేసేసాడనమాట. శాంక్షన్ చేశాడు. అలా తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇది అంటారు. అప్పుడు అంటారు ఆయన లక్ష్మీ రూపంలో వస్తా అన్నాడు. ఇది సాక్షాత్ బాబానే అని చెప్పి అంటే ఇక్కడ మన సాయి తండ్రి ఏం చెప్పాడు? ఒరే నేను సాక్షాత్ పరబ్రహ్మనే కాదు ఐశ్వర్య రూపమైనటువంటి లక్ష్మిని కూడా నేనే. ఇక్కడ లక్ష్మి అంటే మన ఐశ్వర్య గుణాలంటే మనం ఉండేటువంటి సుఖ సంతోషాలు మనం ఇప్పుడు ఎక్కువ ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? భావ దారిద్ర్యం వల్ల వస్తున్నాయండి. భావ దారిద్ర్యం. నాకు అది లేదు, అది లేదు, ఇది లేదు. నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నా వాడికేందో ఇది ఉంది, అది ఉంది. ఇదే ఆలోచనలు తప్పితే నాకు ఉన్న దాంట్లో, నాకు భగవంతుడు ఇది ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తిగా జీవించగలుగుతున్నాను అనేటువంటి ఆనందాన్ని, ఆస్వాదాన్ని, అనుభూతిని ఎవరైతే వ్యక్తపరుస్తూ పదే పదే దాన్ని ఎవరైతే మనసులో అనుకోగలరో వారికి భావ దారిద్ర్యం పట్టదు. వాళ్ళ యొక్క జీవితానికి సరిపడా కావలసినటువంటి ధనము దానికి ఎప్పుడు కూడా సంప్రాప్తిస్తూనే ఉంటుంది. ఎందుకు? నువ్వు పట్టుకున్న వాడికి పాదములు సామాన్యమైనవి కాదు. నువ్వు మామూలు ఒక వ్యక్తిని పట్టుకుంటేనే అతను చూపించే జాలి, అతను చూపించే ప్రేమే ఎంతో గొప్పగా ఉంటే, నీ యొక్క జన్మ జన్మలకు నువ్వు ఈ లోకానికి వచ్చేదానికి కారకుడైనటువంటి గురు పరమాత్మ యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రొటెక్షన్ మన మీద ఎంతగా ఉంటుందో మనం ఆ విశ్వాసాన్ని ఉంచుకోవాలండి. ఆ విశ్వాసం మనకి విశ్వాసం ఉంది అనుకుంటున్నామే గాని, ప్రగాఢమైన విశ్వాసం సరే నాయన నన్ను నీట ముంచినా, పాల ముంచినా నీదే భారం. నాకు ఈ కష్టాల కడగల్లోనే ముంచేస్తావో నన్ను. కానీ ఇది మనకు దాసగను చెప్తాడు చూడండి స్తవన మంజర్లో. ఇది నీకే నీ భక్తుడుగా ఉన్నవాడు, నీ భక్తుడుగా ఉన్నవాడు పతనం కాడు. వాడు ఎలా ఉన్నా ఒక రారాజులాగా జీవించి తన శరీరాన్ని చాలిస్తాడనేటువంటి సత్యాన్ని నువ్వు లోకానికి చాటి చెప్పాలి అంటే నన్ను ఎలా రక్షించుకోవాలో నీదే భారం అయ్యా అని చెప్పి దృఢంగా గాని ధైర్యంగా గాని మనం అంటాం. కానీ అలలు వస్తున్నాయి సముద్రంలో పోతూ ఉన్నాయి. కానీ అలలు శాశ్వతం కాదు. మనం అనుకుంటాం అలలు కెరటాలు వస్తుంది సముద్రంలో భాగమే. అలాగే ఇవి కూడా మన గత జన్మల ప్రారంధం కొద్దీ వస్తూ ఉన్నాయి. కానీ మనము దృఢమైనటువంటి ఆ వజ్రం వంటి సాయి నాదుని సాంగత్యంలో ఉన్నాము. మనకు వచ్చేవన్నీ కూడా క్షణికమైనటువంటివే. మనం జీవితం మన ఆత్మ సాక్షాత్కారం వైపు కోసం పాకులాడేలా మనల్ని మనం సంస్కరించుకునే దశగా మన సాధన సాగాలి అని చెప్పి నిరంతరం ఆ తండ్రి పట్ల విశ్వాసంతో మనం జీవించగలిగినట్లయితే అంతకంటే భాగ్యం లేదు. అలాంటి ఎన్నో
సత్యాలను తెలియజేసినటువంటి చరిత్ర మన మహర్షాపతిది. ఇంకా మిగతా విషయాల్ని మనం వచ్చే వారం సత్సంగంలో తెలుసుకుందాం. ఓకేనమ్మా? ఎవరన్నా ఇప్పుడు దాకా చెప్పిన దాని మీద ఏమన్నా ఉన్నా మాట్లాడగలిగితే మాట్లాడండి. సాయిరామ్మ, చాలా అద్భుతంగా మాట్లాడమ్మా. చాలా బాగా మంచి ఒక ఒళ్ళంతా పులకరించేట్లా అయింది. మహల్సాపతి గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంతో ఆనందం. ఎంత అసలు ఆయన ఎలా నిరాడంబరంగా ఉంటూ బాబా మీద ప్రత్యేకంగా ఆయన దృష్టి అంతా కూడా బాబా మీదే పెట్టాడు. ఆ కాస్త కూస్తూ వచ్చేటువంటి ఆ కంసాల వృత్తి కూడా మానేరా అంటే మానేశాడు బాబా మాట నమ్ముకొని. మానేసినా ఆయనకి ఏం అవ్వలేదు, హాయిగా వెళ్ళిపోయాడు. ఇవాళ మనం ఆయన చరిత్రలో మిగిలిపోయారు. ఆయన చరిత్రను తలుచుకుంటూ మనం వర్ణించుకుంటూ మనం ఆనందాన్ని అనిపిస్తున్నాం. అది బాబా గొప్పతనం. బాబా యొక్క గొప్పతనం ఏంటంటే తనతో పాటు తనంతటి వాళ్ళుగా చెయ్యాలన్నదే కదా ఆ బాబా యొక్క ఉద్దేశం. అలాగే బాబాని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు ఎప్పుడు చెడిపోలేదు. మన భరద్వాజ మాస్టర్ కూడా మన సాయిలీలామృతంలో రాస్తూ ఎవరైనా ఒకడెవడైనా చెడిపోయి ఉంటే నాకు చూపించండి, నేను మాట్లాడతాను అన్నాడు. అలాగా బాబా మనకి దొరకడం అంటే చాలా, అసలు మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే దొరికాడు బాబా. ఇంకా మనకి వేరే మాటలు అనవసరమే, వేరే ఉపోద్ఘాతాలు అనవసరమే, వేరే వాళ్ళు చెప్పే మాటలు కూడా అనవసరమే. విమర్శించుకుంటే విమర్శించుకొని వాళ్ళ టైం వస్తే వాళ్ళు మళ్ళీ వస్తారు. వాళ్ళు రావాల్సిందే ఇక్కడికి, తప్పదు అది. ఎందుకంటే సద్గురు స్టాంప్ లేకుండా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ముందుకు వెళ్ళలేవు. ఈయన దగ్గర రావాలి, ఈయన చేత మెప్పించుకోవాలి, చేయాలి. కానీ అది మనకి ఈ జన్మలో దొరకడం అనేది మన అదృష్టంగా భావిస్తూ, మహాభాగ్యంగా భావిస్తూ, బాబా మనకు కూడా మంచి అవకాశం ఈ శనివారం నాడు 4 మాటలు హాయిగా వినేట్లా. అందులో భక్తుల విజయం గురించి మాట్లాడుకుంటే ఎంత ఆనందం. బాబా కూడా సంతోషిస్తాడు, మనకు కూడా ఎంత పొంగుతుంది లోపల నుంచి, మనసు ఎంత పొంగిపోతుంది. అబ్బా, మహర్షాపతి అంటే ఎవరూ కాదు, మనవాడే, మన చుట్టమే, మన బంధువే, మన దర్బార్లో ఆయన కూడా మన ముందు ఉన్నాడు, మన వెనకాల కూర్చున్నాం. అలాంటి వ్యక్తి గురించి బాబాతో ఉన్న ఆయన సాంగత్యం, సాన్నిధ్యం, అందులో ఈయనకి ఆ పడుకున్న ముగ్గురులో ఈయనొకడు. రాత్రికి వేళ బాబాతో పాటు పడుకోవడం అంటే మాటల, ఆ మిగతా ఆ తాత్య, ఆ బాబా, ఈయన ముగ్గురు పడుకుని హాయిగా కాళ్ళు కలుపుకుని మాట్లాడుకుంటూ ఎంత ఇదేంటి అసలు. భగవంతుడు సాక్షాత్ పరమాత్మతో సైనించడం ఏంటండి అసలు. దూరంగా తలుపులు వేసేస్తారు మన దగ్గర, అన్నీను దూరం పెట్టేసి తలుపులు వేసేసి ఇప్పుడు కాదు రేపు పొద్దున రా అంటారు. అలాంటిది గర్భగుడిలోకి కాదు, ఆయన హృదయంలోకి తీసుకున్నాడండి. గర్భగుడిలోకి మనం ఎవరిని అలౌ చేయరు మనని, కానీ ఆయన గర్భగుడే కాదు, ఆయన హృదయంలో తీసుకుని మనందరినీ చూస్తున్నాడంటే మనకి ఎంతకంటే అదృష్టం ఎక్కడ ఉంటుందండి బాబా తప్ప. బాబా మన ఎంత దగ్గర తీసుకుంటున్నాడు. కాబట్టి మహల్సాపతి యొక్క ఇది ఆచరణ, ఆయన ఆచరణాత్మకంగా చూపించాడు. ఏదో కబుర్లు చెప్పి స్పీచ్ ఇచ్చేసి లేకపోతే వేరేలా కాదు. ఆయన ఆచరణాత్మకంగా బాబా ఎలా చెప్తే అలా చేశాడు. అది అలాగే జరిగింది. బాబా మీద ఉన్న నమ్మకం, విశ్వాసంతో ఆయన మొత్తం 4 అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేశాడు. ఆయన బ్రహ్మాండంగా జీవించాడు. పైకి ఇది చెప్తారు కదా దీంట్లో కూడా సాయిలీలామృతంలో, సుఖ దుఃఖాలు మనోకల్పితాలు అని. అలాగా ఇవన్నీ కూడా అంటే మనం తెచ్చుకుంటున్నామే, ఇవన్నీ మనం అరుగు తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ఉండమని తెలిసి కూడా మొత్తం టెంట్ హౌస్ నుంచి అన్ని తెచ్చుకుని మనం ఎత్తిమి పెట్టుకుంటాం. ఎందుకు వదిలేసిపోతావరా అన్నా వినిపించుకోం. కానీ బాబా అవన్నీ వదిలిస్తూ మనకి ఎప్పటికప్పుడు చెప్పడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఆ సత్యత్రనిచ్చి, ఆ భక్తుల విజయాన్ని ఇచ్చి, అవన్నీ కూడా మనకి చెప్తూ బాబా మనకు కూడా ISSBST కూడా ఇంత టైంనిచ్చి బాబా మనని కూడా ఈ 1.5 గంటల సేపు మంచిగా మన నడుపుతూ వస్తున్నాడు. దాంట్లో పాత్ర ఇవాళ శకుంతలమ్మ గారికి వచ్చింది. ఆవిడ చాలా మంచి అద్భుతంగా తన్మయత్వం చెందుతూ దాంట్లో లీనమవుతూ చెప్తుంటే అసలు శకుంతలే కాదు, మహల్సాపతి వచ్చి తనకు అది చెప్పుకుంటున్నాడేమో స్వీయ కదా అన్నట్లు ఉంది. అలాగా మళ్ళీ వారం కూడా మనం ఇంకా మరికొన్ని విషయాలు విందాం. ఎందుకంటే మహల్సాపతి జీవితంలో ప్రతి క్షణం, ఎందుకంటే బాబా దగ్గర గడిపిందే ఎక్కువ. ఆయన ఇంటికి వెళ్ళడం మానేశాడు. ఆయన ఎప్పుడు చూసినా వెళ్ళినా కూడా బాబా కూడా వెళ్ళిపోయేవాట ఒరే అని. అలా రాత్రి అంతా ఇక్కడ పడుకునేవాడు. బాబాని చూడకుండా ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు మహల్సాపతి. ఇందాక మనం చెప్పుకున్నాంగా, ఆయన వెళ్ళిపోతే ఈయన పరిగెత్తుకుని వెళ్ళి ఆ రూయిలోకి వెళ్ళి తెచ్చుకోవడం, తీసుకురావడం, ఆయన రాళ్ళిసిరిన భరించి మరీ తెచ్చుకోవడం, ఇవన్నీ ఏంటంటే అది మహల్సాపతి అదృష్టం. అది విన్నందుకు మన అదృష్టం.
బాబా దయ వల్ల మళ్ళీ వారం కంటిన్యూ చేద్దాం. ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి అమ్మా. కొంచెం విన్నది చెప్పండి, మళ్ళీ రీచ్ అయిపోతుంది మనకి. సాయిరామ్మ. అమ్మా చెప్పండి అమ్మా. సాయి గీత కానీ, దేవి గారు కానీ, అందరూ రమాదేవి. ఋషులు నేనే వాగుడుకాయలు. వాళ్ళందరూ మునీశ్వర్లు. అదే మునీశ్వరుల దగ్గర నుంచి కూడా మనం కొంచెం 4 మాటలు వింటే మనకు కూడా హాయిగా ఉంటుంది కదా, అందుకనే. ఏమంటే వాళ్ళందరూ ఓపెన్ చేసుకోవట్లేదు కదా మరి. వస్తారు వస్తారు అమ్మ. మీకు ఏదో ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడిందో దాంట్లో 2 మాటలు చెప్పండి. అది మీకు నచ్చిన 2 పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్ ఏంటంటే అది మంచి హైలైట్ చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ పడవచ్చు మనం. ఇప్పుడు దేంట్లో ఒక పాయింట్ నచ్చుతుంది, ఆ పాయింట్ ఇలా చెప్పామనుకోండి. ఇప్పుడు ఏదైనా కొత్త తెలుసుకున్నామని కానీ ఇలా మీరు కొంచెం ఎలా ఫీల్ అయ్యారు, జస్ట్ మనం ఒక పరస్పరం ఒకరికొకరు చెప్పుకున్నాం అనుకోండి, ఎలా మనకి మీకు హృదయాలకు అది హత్తుకుందా లేదా, ఇంకొంచెం నేను ఏమన్నా బెస్ట్ గా అందించవచ్చు అనేది నాకు అవగతం అవుతుంది నాన్న. అందుకోసం అంతకు మించి ఇంకేం లేదు. ఈ సత్సంగం అంటేనే అందరూ ఇన్వాల్వ్ అవ్వాలమ్మా. ఇది స్పీచ్ లేకపోతే స్టేజ్ మీద మాట్లాడినట్టు కాదు కదా. మనందరం కూడా హాయిగా నాకు ఎంత అర్థమైంది, లేకపోతే నాకు అర్థం కానిది అడుగుదాం క్వశ్చన్, లేదా నాకు అర్థమైంది ఒకసారి రిపీట్ చేద్దాం, నాకు ఏది ఇష్టమైందో చెప్పుకుందాం. అలా చేస్తే ఏమవుతుందంటే మంచి ఒకసారి రీక్యాప్ అవుతుంది. ఏమన్నా మన అనుమానం ఉన్నా మధ్య కూడా నాన్న ఒక స్పందన అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది తెర ముందు ఇంట్రెస్ట్, నేను, తెర వెనక అన్నట్లుంది అనమాట పరిస్థితి. ఒక ఇంటరాక్షన్ ఉంటే మంచిగా ఇంకా బాగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందమ్మా. ప్లీజ్ జ్యోతిశ్రీ గారు సాయిరామ్ అమ్మా. మాట్లాడండి. సాయిరామ్. నేను సుచిత్రాన్ని మాట్లాడుతున్నాను. మీరు అన్నట్టు భగవంతుడికి పేరు పెట్టిన ఆ భగత్ కి ఎన్ని అంటే అది ఎంత అదృష్టమో కదా. ఆ పేరుని ప్రతి ఒక్కళ్ళము ఆ పేరు పిలిచినప్పుడల్లా మహల్సాపతే అనేది గుర్తొస్తుంది అందరికి. సాయి అనగానే మహల్సాపతే, మహల్సాపతి అనగానే సాయినే, ఎందుకంటే పెట్టింది ఆయనే కదా, పిలిచింది ఆయనే. అదే పేరుని ఇప్పటికీ మనం పలుకుతా ఉన్నాం. అది ఒకటి. రెండోది, బాబాని ఒళ్ళో ఎంత మంది వచ్చి చెప్పినా, ఆయన శరీరం ఇదైపోయిందని చెప్పినా ఆయన కనీసం అంటే మామూలుగా ఒక గంటకే కాళ్ళు చేతులు పని చెయ్యవు అసలు. అలాంటిది 3 రోజులు అసలు లెగవకుండా, ఎవరొచ్చినా కూడా అసలు వాళ్ళని ఇది చేయకుండా, వాళ్ళ మాట వినకుండా అలాగే ఉండటం అనేది చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ నాకు జరిగింది, రేపు నేను అనుకున్నది జరగలేదు అనంగానే బాబా ఏంటి నేను అనుకున్నది జరగలేదు కాబట్టి బాబాకి అది కాదు, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అసలు ఏదో ఇవ్వలేదు నాకు, ఏదో చేయలేదు నాకు బాబా అనేది. కానీ అదే మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా బాబానే డబ్బులు ఇచ్చినా కూడా నాకొద్దు బాబా నువ్వే కావాలి అంటే అంత అంత స్థితికి అసలు చేరటం అంటే అది ఎందుకంటే బాబా ఇస్తున్నారు కాబట్టి టక్కన తీసేసుకుంటాం మీరు అన్నట్టు అసలు అది. కానీ ఆయన అక్కడ కూడా మనం తీసుకోవాలి అని, కానీ అక్కడ కూడా ఆయన నువ్వు అది కూడా కాదు నాకు నువ్వే కావాలి అంత దృఢ సంకల్పం అసలు ఆయన దగ్గర నుంచి చాలా చాలా తీసుకోవాలి. అది అనిపించింది. అదే కరెక్ట్. సుచిత్ర చెప్పింది కూడా. మనం ఏమన్నా ఇవ్వగానే ఫస్ట్ తీసేసుకోండి, ఇంకా ఇవ్వట్లేదని ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఇదేంటి జేబులో పెడితే నా కోసం పెడుతున్నాడేమో, ఆయన ఊది ఇచ్చాడా ఇంతేనా. కానీ ఆ ఊదిలో ఎంత మహత్యం ఉంది. అన్నిటికీ రోగ నివారణరా, నీకు అన్ని సర్వదుఃఖహారిణరా అని ఆలోచించాం. జేబులో చేయిపెట్టి తీస్తున్నాడంటే డబ్బనే అనుకుంటాం. అది మహల్సాపతి లాంటి వాళ్ళ మహానుభావం చూసి చాలా నేర్చుకోవాలి. కొంచెం నేర్చుకున్నా మనకి జీవితంలో ముందుకు పైకి వస్తాం. అమ్మా ఇంకెవరైనా అమ్మా? త్రిపుర సుందరి గారు, సుందరి దేవి గారు, జ్యోతిశ్రీ గారు, రత్నం గారు, వివి రత్నం గారు, రత్నం గారు ఎవరైనా 2 మాటలు చెప్తే అమ్మా మనం ఇంకా
ఇవాళ క్లోజ్ చేద్దాం. మళ్ళీ శనివారం 7 గంటలకల్లా మనందరం కలుద్దాం. ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి అమ్మా. ఎలా ఉంది, అర్థం అవుతుందా, లేదా ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా చెప్పాలి, ఇంకేమన్నా దేని గురించి అని చెప్పాలి, శుభ్రంగా అడగచ్చండి. ఎందుకంటే అంతా మనమే, బయట వాళ్ళు ఎవరు లేరు. ఆ శకుంతలు కూడా మన ఇంట్లో మన బంధువే, మన మనందరం బాబా. కాకపోతే అందరిలో చిన్న పిల్లని నేను. అంతే. బాబాకి ముద్దు బిడ్డ కాబట్టి మనం అడగడానికి మనకి అర్హత ఉంది. ఇది కాదమ్మా, ఇలా ఇది కూడా చెప్పమ్మా, కొంచెం అది చేయమ్మా అని అడుగుతాం. నేను అలాగే అడుగుతాను. మరి ఆలోచించి తీసుకోవచ్చు, దీనికి ఓహో ఇలా కూడా ఉంటుందనేటువంటి కొత్త ఇది నాకు నేర్పించిన వాళ్ళు అవుతారు తల్లి మీరు. అందుకోసం అడగండి అంటే, అందుకోసం నాకేదో పెద్ద తెలుసు అని చెప్పి కాదు, మీ వంటి పెద్దల నుంచి వస్తే ఓహో దీన్ని ఈ కోణంలో కూడా చూసి దీన్ని తీసుకొని విశ్లేషణ చేసుకోవచ్చు అనేటువంటి సరికొత్త అవగాహన నాకు కల్పించిన వాళ్ళు అవుతారు. అది ఇప్పుడు ఆ తల్లి చెప్పింది, అమ్మ మహర్షాపతిని చాలా నేర్చుకోవాలి, చాలా ఉంది ఎక్కడెక్కడ అంటే తన హృదయానికి ఎక్కడ ఏం హత్తుకున్నాయో తను అందించినారు. అప్పుడు అందించిన ఓహో ఇలా ఉంది, నేను మళ్ళీ దాన్ని రీక్యాప్ చేసుకుంటాను. ఓకే బాబా ఆ శరీరాన్ని ఉంచుకున్నప్పుడు ఆ మహర్షాపతి సంఘటన అంటే ఒక్కొక్క సంఘటన మనకు చెప్తూ ఉంటే కళ్ళ ముందు అలా ఆగిపోవాలన్నమాట. ఆ, అలా వచ్చేసేయాలి. అలా చెప్పుకునేదానికి ఇది రీక్యాప్, అంతేగాని ఇక్కడ ఏదో నేను గొప్పగా చెప్పానని మిమ్మల్ని ప్రశంసించమనో లేదా ఇంకొకటి ఏదోనని కాదు. జస్ట్ మనం ఒకరికొకరు పంచుకోవడం, పరస్పర దేవో భవ, ఇది నాకు చాలా ఇష్టం. అంటే ఒకరికి ఒకరు మనం షేరింగ్ చేసుకుంటుండి చాలా చాలా విషయాలు తెలుసుకుంటుంది. అందుకే స్టార్టింగ్ లో నేను అడిగాను, వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా అని చెప్పి. ఎందుకంటే మనకి ఒకరికి చూసుకోవడము చేయడము అలాంటి హావభావాలు వాటి ద్వారా కూడా మనం ఒకరికొకరు అర్థం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారా, లేకపోతే ఊరికే జాయిన్ అయ్యేసి అలా అలా తిరుగుతూ ఇలా మనకి ఒక శ్రద్ధతో ఎంతవరకు ఉన్నారనే ఒక అవగాహన కలుగుతుంది. అందుకోసం ఈ జూమ్ సెక్షన్లు, ఈ సత్సంగాలు ఒక్కరమే ఓ అని చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేదానికైతే మాత్రం సత్సంగాలు కాదు. అదే చెప్పాను స్టార్టింగ్ లో నేను, బాబాయ్ గారు మీరు అప్పుడు ఉన్నారో లేదో, ఇప్పుడు నాకు సంఘటన క్రియేట్ చేసిన సంఘటనకి అసలు అది ఇంకా బాబాకి ఎలా అయినా ఇలా చేయించాడంటే అది కేవలం బాబా మీద నాకున్న ప్రేమ, ఆయనకి ఆయన పట్ల నాకున్న ప్రేమ, నా పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఇవి రెండు మాత్రమే. అంటే ఇచ్చిన మాట అమ్మ. నేను బుధవారం మీరు అడిగారా, గురువారం రోజు పాపకి యాక్సిడెంట్ బాబాయ్, నిన్న రాత్రి 7:30 8 దాకా కూడా హాస్పిటల్లోనే ఉన్నాం మేము. అయ్యో. పాపకి రోడ్లో కొంచెం పోతే ఆయన ఉన్నటువంటి అదృష్టం కొద్దీ నాకు ఇదంతా పాపకి గోక్కపోయింది. అంతా కొంచెం చేతులు ఇవన్నీ కూడా బాగానే కొంచెం దెబ్బలైతే బాగా జరిగాయి. తను పడవడం అన్కాన్షియస్ అయిపోయింది అనమాట. అంటే కాన్షియస్ లో లేకుండా పోయింది. ఆ టైంలో ఇంకా అసలు ఉంటుందా లేదనే భయము. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు సిటీ స్కాన్లు అవి ఇవి అని అన్ని కాసేపుడు అన్నారు. కానీ ఒక్కటే అనుకున్నాను, బాబా కడుపు కోత పెట్టాలనుకుంటున్నావో లేదా నాకు ఏదన్నా ఏదో జరగబోతే దేన్నో జరిపించి నువ్వు ఆపుతున్నావో అది నీ చేతుల్లోనయ్యా అని చెప్పి ఏడుస్తూ అక్కడే కూర్చున్నాను. సరే దీన్ని రీక్యాప్ చేసుకుందాన్ని కూడా మహర్షాపతి ఎప్పుడో ఒకప్పుడు చదువున్నాను నేను ఆ నాయన దయ వల్ల. అలా చదివేదానికి కూడా లేదనమాట బిడ్డది. అలా చూసుకుని సరే బాబా ఇచ్చాను ఇక్కడ నేను, అది ప్రతిసారి నువ్వు ఇలా అవుతుంది ఏంటి ఇక్కడ, నాకు నీ ధర్మం ముఖ్యం అనిపిస్తున్నావా, కుటుంబ ధర్మమా, బిడ్డ ప్రీత లేకపోతే నా ప్రీతి అనుకుంటున్నావు, నాకు అంత లేదు నాయన, నువ్వు ఎలా చేయిస్తే అలా వెళ్ళేటువంటి నీ పనిముట్టును మాత్రమే అనుకొని ఈ రోజు ఇందుకే నేను ఆ కాన్ఫరెన్స్ లో ఉండి మర్చిపోయాను బాబా. 7:30 అనేటువంటి దాంట్లో ఉన్నాను, మీరు చేసి గుర్తు చేసిన తర్వాత అయ్యో 7 కదా అనేసి. మామూలుగా యాక్చువల్ గా అయితే ముందరే జాయిన్ అయ్యి 6:55 కల్లా జాయిన్ అయిపోయి కూర్చుంటాను నేను. నా మాకు కూడా ఇక్కడ ఏంటంటే లింక్ సరిగ్గా రావట్లేదు నాకు. ఇక్కడ బాజా భజంత్రిలో ఇవాళ ఇది కదా మన నిమజ్జనం ఉంది, గణేష్ నిమజ్జనం. సరే ఇంకా వేరే లోపలికి వచ్చి తలుపులు అనేసి కూర్చున్నాను అనమాట. అందుకోసం ఆ లింక్ కూడా ఇది అవ్వట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు. సరే ఇంకో వేరే తన మా మిస్సెస్ వాళ్ళ ఫోన్లో వచ్చింది, అది దీంట్లో వచ్చామాట. ఇప్పుడు ఎలా ఉందమ్మా, బాగుందమ్మా, పర్వాలేదా, మాట్లాడుతుందా? బాబాయ్ కొంచెం లిక్విడ్స్ ఇస్తున్నాం, స్ట్రాతో కొద్దిగా అలా తీసుకుంటూ ఉంది. కాకపోతే ఇంటికి వచ్చిన మన కళ్ళ ముందర కూర్చోబెట్టుకొని చూసుకుంటున్నాము. అంటే కాళ్ళకి గిళ్ళకి ప్రమాదం లేదు. ఆ ఫేస్ ఇదనమాట. అంటే అక్కడ ఆయన చేసేటువంటి లీలలు మన ప్రారంభ కర్మ ఒక రకంగా ఉంటే ఆయన చేసేటువంటి లీలలు చర్యలు ఇంకో రకంగా ఉంటాయన్నమాట. అంటే అరే నువ్వు చెప్పడం ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, అలాంటి సంఘటనలు మీ జీవితంలో వచ్చినప్పుడు అదే అనుకుంటాను. ఒక భక్తుడి గురించి చదువుతూ ఉన్నప్పుడు మనకి ఆ లోపలికి వెళ్తే అప్పుడు అనిపిస్తుంది అనమాట. మహర్షాపతి కావచ్చు, దీక్షిత్ కావచ్చు, ఏదైనా ఆయన ఒక అనుభవాన్ని మన జీవితంలో అప్లై చేసినప్పుడు ఆ ఆ భక్తుడి జీవితం మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది.
దానికోసం చెప్తున్నాను అనమాట. అట్లా ఆయన లీలలే చాలా అద్భుతం అంతే. చూస్తాడు బాబా, తప్పకుండా తొందరలో రికవరీ తెప్పించేస్తాడమ్మా. బాబా ఉండగా భయం లేదు. కాకపోతే నువ్వన్నట్టు ఇంకా ఏదో ఘోరం జరగవలసిన చిన్న సింపుల్ గా తీసేసాడు అంతే. అదంతా అంతే. అవును, డాక్టర్ 100%. పిల్లేకి చేసినట్లాగా తగ్గిపోతుంది ఓకే తగ్గిపోతుంది. బాబా, వాళ్ళు సరే ఇంకా అమ్మా. అవును తప్పుతున్నారు, మరి ఎందుకు లీవ్ అవుదామా? తప్పకుండా అమ్మా, వెళ్ళి చూడమ్మా, మళ్ళీ మాట్లాడు. సాయిరామ్ అమ్మా. అందుకే ఆనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ మహారాజ్ కి జై. జై. సాయిరామ్.